హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే, ఉదయాన్నే లేచి బయట వాకిట్లో అంత శుభ్రం చేసి ముగ్గు వేసి దాన్ని ఒకసారి చూసి బాగుంది అనుకున్న తర్వాత లోపలికి వెళ్ళి స్నానం చేస్తుంది ఆమె. తర్వాత పూజ చేసి ఇల్లంతా ధూపం వేసి భర్త నిద్రలేపి అతడు ఫ్రెష్ అయి వచ్చేలోపు గుమగుమలాడే కాఫీ రెడీ చేస్తుంది భార్య. భర్త వచ్చాక అతనితో కలిసి కాఫీ తాగి మిగిలిన పన్ను అన్నీ చకచక చేసేసి భర్తకి ఆమెకి లంచ్ బాక్స్ పెట్టి వాటిని సర్ది భర్తని టిఫిన్ చేయడానికి పిలిచి అతను రెడీ అయి వచ్చాక కలిసి టిఫిన్ తిని తను రెడీ అవ్వడానికి వెళ్తుంది. ఆమె వచ్చేలోగా తిన్నవన్నీ వంటగదిలో సర్దుతూ ఉంటాడు భర్త. ఆమె రెడీ అయి వచ్చాక వాళ్ళకి కావలసినవి తీసుకుని ఇంటికి లాక్ చేసి ముందుగా అతడు వెళ్ళిపోతాడు తన జాబ్కి బైక్ మీద. తర్వాత ఆమె ఆటో మాట్లాడుకొని వెళ్తుంది ఆమె జాబ్కి. జెడ్పీహెచ్ఎస్ ముందు ఆటో దిగి లోపలికి వెళ్తుంది ఆమె. గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ టీచర్గా 4 నెలల క్రితం జాయిన్ అయింది ఆమె. లోపలికి వెళ్తున్న ఆమెను వెనకే వస్తున్న రాజేష్ మాస్టర్ హలో తనుజ టీచర్ అంటూ పలకరిస్తాడు. ఆమె కూడా ఇష్టం లేకపోయినా పలకరింపుగా నవ్వుతుంది. ఏంటి టీచర్, రోజు ఇలా ఆటోలో వస్తూ ఇబ్బంది ఎందుకు పడతారు? నాకు మీ ఇల్లు ఎక్కడ చెప్తే మార్నింగ్ పికప్ చేసుకొని ఈవినింగ్ డ్రాప్ చేస్తాను కదా అంటాడు వెకిలిగా నవ్వుతూ. సరే రాజేష్ మాస్టర్, రేపు మా ఆయన్ని తీసుకువస్తాను ఇక్కడికి, ఆయన్ని అడగండి, ఇప్పుడు నన్ను అడిగింది అని ఆమె అనడంతో అయ్యో మీ ఆయన వరకు ఎందుకులే అంటూ తడబడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. పేరు తనుజ, వయసు 25, హైటు 5.5, వెయిట్ 55, కలర్ వైట్, అందం అబ్బో అపరంజి బొమ్మ, చూస్తే ఇంకా ఇంకా చూడాలనిపించేంత. నవ్వు పడుచోళ్ళ దగ్గర నుండి పండు ముసలోళ్ళ దాకా తన నవ్వుతో కట్టిపడేస్తుంది. మనసు చాలా మంచిది, వ్యక్తిత్వం అమాయకత్వం గడుసుతనం. లేడీ స్టాఫ్ రూమ్కి వెళ్తూ దారిలో ఉన్న జెంట్స్ స్టాఫ్ రూమ్లోకి తొంగి చూస్తుంది తనుజ. వెనక నుంచి ఆమె షోల్డర్ మీద ఎవరు చేయవేయటంతో వెనక్కి తిరిగి చూస్తుంది. నువ్వు ఎవరు అనుకున్నాను, సంధ్య అంటూ తన కొలిగ్ని చూసి నవ్వుతుంది ఆమె. నేనేలే కానీ నువ్వేంటి ఇక్కడ అంటూ జెంట్స్ స్టాఫ్ రూమ్ వైపు చూస్తూ కళ్ళెగరేసి అడుగుతుంది. అదేం లేదు, ఎవరెవరు వచ్చారా అని చూస్తున్నాను అంటూ ముందుకు వెళ్తుంది తనుజ. చూసావా మరి, వచ్చారా, ప్రణవ్ సార్ కనిపించారా అంటుంది సంధ్య. అబ్బా కనిపెట్టేసింది అనుకుంటూ ఏమో నాకెలా తెలుస్తుంది, చూస్తున్నాను, ఈలోగా నువ్వు వచ్చావు, వచ్చేసానుగా అక్కడి నుండి అంటూ లంచ్ బాక్స్ తన హ్యాండ్ బ్యాగ్ అక్కడ ర్యాక్లో పెట్టి వచ్చి చైర్లో కూర్చుంటుంది తనుజ. సంధ్య కూడా వచ్చి ఆమె పక్కన కూర్చొని ఇది మంచిది కాదు తనుజ, నువ్వు ఇక్కడ జాబ్లో జాయిన్ అయిన దగ్గర నుండి గమనిస్తున్నాను, నువ్వు ప్రణవ్ సార్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు, నీకు పెళ్ళయింది, ప్రణవ్ సార్ చాలా మంచివాళ్ళు, నువ్వు చేసేది కరెక్ట్ కాదు, నువ్వు ఇలా పరాయి మగాడి మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు అని మీ ఇంట్లో తెలిస్తే ఏమవుతుందో ఒకసారి ఆలోచించుకో, అనవసరంగా జీవితం నాశనం చేసుకోకు, దక్కని వాటి కోసం ఆశపడుతూ ఉన్న దానిలో హ్యాపీగా ఉండడం నేర్చుకో. మనం ఉపాధ్యాయుల వృత్తిలో ఉన్నాం, మనమే ఇలా తప్పుడు దారిలో నడవాలనుకుంటే చిన్న పిల్లలు వాళ్ళు మన నుండి ఏం నేర్చుకుంటారు? మనం ఏం నేర్పించగలం చెప్పు, ఇప్పటికైనా మించిపోయింది లేదు, ప్రణవ్ సార్ మీద ఫీలింగ్స్ తగ్గించుకో అంటూ మెల్లగా చెప్పి సంధ్యకి క్లాస్ ఉండటంతో వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళిపోయాక అంత నా కర్మ అంటూ చిన్నగా తల కొట్టుకుంటుంది తనుజ. నేను ప్రణవ్ సార్ని చూస్తే ఈవిడ గారికి ఎందుకు అంత బాధ అనుకుంటూ ఉండగా తెలుగు టీచర్ రాలేదందుకే 9th క్లాసు ఏ వాళ్ళకి మిమ్మల్ని క్లాస్ తీసుకోమన్నారు ప్రిన్సిపల్ గారు అంటూ ప్యూన్ వచ్చి చెప్పడంతో సంధ్య మాటల వల్ల కలిగిన చిరాకుతో బయటకు వెళ్తుంది. క్లాస్ రూమ్కి స్టాఫ్ రూమ్స్కి మధ్యలో ఉన్న ఖాళీ ప్లేస్లో సంధ్య ప్రణవ్తో మాట్లాడడం చూస్తుంది తనుజ. వాళ్ళిద్దరినీ అలా చూసి తనుజ కోపంతో రగిలిపోతుంది. వాళ్ళని చూస్తూనే తను వెళ్ళవలసిన క్లాస్ వైపు వెళ్తుంది తనుజ. దొంగ ముఖంది నేను మాత్రం చూడ్డం తప్పట, ఈవిడ గారు మాత్రం అందరికి కనిపించేలా మీద పడిపోతూ పళ్ళికిలించుకుంటూ మాట్లాడొచ్చేమో, అదేమంటే నీకు పెళ్ళయింది నాకు కాలేదంటుంది, ఏ పెళ్ళయినంత మాత్రాన సైట్ కొట్టకూడదా ఏంటి అని సంధ్యని తిట్టడం అయిపోవటంతో అయినా సంధ్యని కాదు అనవలసింది ప్రణవ్ సార్ని అని, చూడు ఎల్ నవ్వుతూ మాట్లాడుతున్నాడు, నాతో ఎప్పుడైనా మాట్లాడా, దుర్మార్గుడు, పాపం తగులుద్ది అనుకుంటూ క్లాస్కి వెళ్ళిపోతుంది తనుజ.
మాట్లాడుకుంటున్న వాళ్ళ మీటింగ్ కూడా అయిపోవటంతో వాళ్ళు కూడా వాళ్ళ క్లాసెస్కి వెళ్ళిపోతారు. ఎంత బాగా మాట్లాడతారో నాతో ప్రణవ్ సార్. నా వాడు పెళ్ళయింది, దాని ముఖానికి సార్ కావాలా? నాకన్నా అందంగానే ఉంటుంది, కానీ బ్యాడ్ లక్ పెళ్లి చేసుకోకుండా ఉండవలసింది అనుకుంటూ క్లాస్ వరకు వెళ్ళి మరోసారి ప్రణవ్ని చూడ్డానికి వెనక్కి తిరిగి చూసి లోపలికి వెళ్తుంది సంధ్య. పేరు ప్రణవ్, వయసు 26, హైటు 5.10, వెయిటు మనకు తెలియదు కానీ జిమ్ చేసిన బాడీ ఏమో. కండలు తిరిగి బలంగా కనిపిస్తున్నాడు చూడగానే. పర్ఫెక్ట్ బాడీతో ఆకర్షణీయంగా కనిపిస్తాడు. కలర్ వైట్ రెడ్ మిక్సింగ్ అన్నట్లు ఉంటాడు. అందం చుట్టబుగ్గల సోగ్గాడు. నవ్వుతోనే అమ్మాయిల మనసు దోచుకునే మన్మధుడు. వృత్తి మ్యాథ్స్ టీచర్. వ్యక్తిత్వం ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడు. ఎవరైనా పలకరిస్తే మాత్రం నవ్వుతూ మాట్లాడతాడు. తన అనుకునే వాళ్ళ దగ్గర మాత్రమే చాలా ఫ్రీగా అల్లరి చేస్తూ ఉంటాడు. సహనం ఎక్కువ, త్వరగా కోపం రాదు. ఎప్పుడూ చెరగని చిరునవ్వుతో అందరినీ ఆకట్టుకుంటాడు ఈ చిన్నోడు. అందుకే కాబోలు ఈ లేడీస్ ఇద్దరూ సారంటే పడి చస్తున్నారు. తనుజ క్లాస్ చెప్తున్న మధ్య మధ్యలో ప్రణవ్కి సైట్ కొడుతూనే ఉంది. తనకెదురుగా ఉన్న రూమ్లోనే క్లాస్ చెబుతున్నాడు. తనకి అవకాశం దొరికిన ప్రతిసారి వదలకుండా ప్రణవ్కి తన చూపుల బాణాలు విసురుతూనే ఉంది తనుజ. నెక్స్ట్ డే సండే అవటంతో ప్రణవ్ని చూడడం కుదరదని ప్రణవ్తో స్టాఫ్ రూమ్లో మీటింగ్ పెట్టింది సంధ్య. ఈవినింగ్ స్కూల్ టైం అయిపోవటంతో తనుజ ఇంటికి వెళ్ళిపోతుంది. రోజు వచ్చే టైం అయినా భర్త ఇంటికి రాకపోవటంతో అతని మీద కోపంతో బుసలు కొడుతూ ఉంది ఆమె. రాత్రి 10 దాటిన భర్త రాకపోవటంతో తినేసి వెళ్ళి అతన్ని తిట్టుకుంటూనే నిద్రపోయింది ఆమె. సండే కదా అని లేట్గానే లేస్తుంది తనుజ. తను లేచి చూసేటప్పటికి భర్త బెడ్ మీద లేకపోవటంతో అంటే రాత్రి ఇంటికి రాలేదా అయ్యగారు అనుకుంటూ బయటకు వస్తుంది. వాకిలి శుభ్రం చేయడానికి వెళ్తుంటే మొక్కలకు నీళ్లు పడుతూ కనిపిస్తాడు భర్త. అతన్ని చూసి ఏం పట్టినట్టుగా మూతి తిప్పుకొని వెళ్ళి ముగ్గు పెట్టి స్నానం చేసి కిచెన్లోకి వెళ్తుంది. అప్పటికే అక్కడ ఆమె కోసం కాఫీ రెడీగా ఉండటంతో చూసి చిన్నగా నవ్వుకొని అంతలోనే పట్టినట్టుగా మళ్ళీ కాఫీ కలుపుకుంటుంది. తన్ని గమనిస్తున్న భర్త అలిగిందని అర్థమై చిన్నగా నవ్వుకుంటాడు. కాఫీ తీసుకుని అతడి దగ్గరికి రాకుండా బయట పెరట్లో కూర్చొని తాగి టిఫిన్ రెడీ చేయడం కోసం లోపలికి వెళ్తూ ఉంటే ఆమె చెయ్యి పట్టుకుంటాడు భర్త. అతని వైపు కూడా చూడకుండా అలాగే నిర్లక్ష్యంగా నిలబడుతుంది ఆమె. ఏంటి కోపమా అని భర్త అడుగుతూ ఉంటే అవును అని చెప్పకుండా నాకెందుకు కోపం అంటూ చెయ్యి విదిలించుకుని లోపలికి వస్తుంది. మరెందుకు లేచిన దగ్గర నుండి నాతో మాట్లాడకుండా ఉన్నావు అని అడుగుతాడు భర్త. నాతో మీకేం పని? ఇప్పుడు మాట్లాడట్లేదని గుర్తొచ్చిందా? రాత్రి ఇంటికి రాకుండా ఉన్నప్పుడు తెలియదా ఇలాగే జరుగుతుందని అంటూ ఓరకంట భర్తను చూస్తూ జడని విసురుగా వెనక్కి విసురుతుంది. అది వెళ్ళి భర్తను తాకుతుంది. కిచెన్కి వెళ్ళి టిఫిన్ రెడీ చేస్తూనే కర్రీ కోసం వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉంటే వచ్చి ఆమె చేతిలో నుండి చాకు తీసుకొని అతడు కట్ చేస్తూ ఉంటాడు. దోశలు వేస్తూనే అతన్ని చూస్తూ దొంగ సచ్చినోడు ఎంత బల్పోవాడికి అంటూ మొదలుపెట్టింది ఆమె. ఎవరిని నన్నేనా అంటూ తెలిసిన అడిగేటప్పటికీ కాదు అంటూ దీర్ఘాలు తీస్తూ ఉన్నప్పుడే ఒకడు మా స్కూల్లో మాస్టరు పెద్ద అందంగా ఉంటాడని పోజు కొడుతున్నాడు. నేను తప్ప వాడి కంటికి అందరు కనిపిస్తారు. అందరితోనూ రాసుకుంటూ పూసుకుంటూ బాగానే మాట్లాడతాడు అంటూ భర్తని కోపంగా చూస్తుంటే అతను మాత్రం ఆ మాటలకి చేతలకి నవ్వుకుంటున్నాడు తప్ప మారు మాట్లాడట్లేదు. ఆ నవ్వుకి ఆమె ఎప్పుడో కరిగిపోయింది. తన కోపం ఎటుపోయిందో కూడా తెలియదు ఆమెకి. అతన్ని చూస్తూనే ఇంకా ఉడికించాలని ఈ మధ్య బయట బాగా మీటింగ్లు ఎక్కువయ్యాయి అయ్యగారికి. రాత్రి కూడా వాళ్ళతో మీటింగ్లో ఉండే ఇంటికి రాలేదా అంటుంది భర్తని కోపంగా చూస్తూ. ఆ మాటతో ఆమె వైపుకు తిరిగి చేతిలో గరిటతో ఉన్న ఆమెను చూసి హవ్వా ఎందుకే అలా ఏదేదో ఊహించుకుంటున్నావు అని అతడు అంటూ ఉంటే స్టవ్ ఆఫ్ చేసి వెళ్ళిపోతుంది ఆమె. అతడు కూడా ఆమె వెనకాల వెళ్ళి ఆమె వెనక నుండి హక్ చేసుకుని నేను చెప్పేది వినకుండా వచ్చేస్తే ఏం జరిగిందో నీకు ఎలా తెలుస్తుంది అంటాడు ఆమె భుజం మీద అతడి గడ్డం పెట్టి. నాకేం తెలియవలసిన అవసరం లేదు అంటూ అతడికి దూరం జరగబోతూ ఉంటే వదలకుండా అతడు సోఫాలో కూర్చొని ఆమెని అతడి ఒళ్ళో కూర్చోబెట్టుకుని 2 చేతులతో బంధిస్తాడు ఎటు కదలకుండా.
ఇప్పుడు చెప్పు, ఏంటి నీ బాధ అంటే ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ అడుగుతాడు. ఆ చూపుకి తడబడి ఆ ముఖం తిప్పుకుంటుంది. ఆమెని తన వైపుకు తిప్పుకొని, 10th వాళ్ళకి ఎక్స్ట్రా క్లాస్ ఉంది నిన్న, అందుకే అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే, ఓహో నైట్ అంతా క్లాస్ చెబుతూనే ఉన్నారా, స్టూడెంట్స్కా మేడమ్స్కా అంటుంది సీరియస్గా. హవ్వా అవేం మాటలే, నన్ను పూర్తిగా చెప్పనివ్వవా అంటే చెప్పు అన్నట్టుగా సైలెంట్ అవుతుంది ఆమె. నీకు చెప్పా కదా శ్రీకాంత్ గారు ఎప్పటి నుండో మూవీకి వెళ్దామంటున్నారు అని. నిన్న నేను క్లాస్ ఫినిష్ చేసుకుని వచ్చేస్తూ ఉంటే టికెట్స్ బుక్ చేశామని శ్రీకాంత్ గారు, రాజేశ్, వాసు నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఫోర్స్ చేసేటప్పటికీ మరీ బతిమాలించుకోవటం బాగోదని వెళ్ళాన్రా అంతే. ఓ అయితే మూవీకి మాత్రమే వెళ్ళారు అంతేనా, బార్కి వెళ్ళలేదా అంతేనా అంటుందామె. వెళ్ళలేదని నీకు చెప్పనా, వెళ్ళాం కానీ నేను డ్రింక్ చేయనని నీకు తెలుసుగా అంటూ ఆమెను గట్టిగా హత్తుకుంటాడు ప్రణవ్. ఏం అవసరం లేదు, స్కూల్లోనేమో కనీసం నా వైపు కూడా చూడవు, ఇంటికి వస్తే మాత్రం పెళ్ళం కొంగు పట్టుకొని వదలకుండా తిరిగే వాళ్ళ బిల్లపిస్తావు. అంటీ ఎంత ప్రయత్నించినా అతనికి దూరం జరగలేకపోతుంది తనుజ. ఆమెకి తెలుసు భర్తకి తానే ప్రపంచమని, కానీ అల్లరిగా బెట్టు చేస్తూ భర్త తన మీద చూపించే ప్రేమలో పరవశించిపోతుంది ఆమె. అతని దూరం జరపటం ఇంకా తన వల్ల కాక సైలెంట్గా ఉన్న ఆమెతో, అయినా నువ్వేంటి నైటీలో ఉన్నావు, నీకు తెలుసుగా నాకు నైటీలో ఉంటే ఇష్టం ఉండదని, అందుకే నైటీ వేసుకున్నా అంటుంటే, దూరం జరిగి ఎందుకు ఇలా చేస్తావు, నైట్ లేటుగా వచ్చానని అలిగి నన్ను పస్తులు పడుకోబెట్టావు, ఇప్పుడు కూడా పస్తులు పెడదామనుకుంటున్నావా, అదేం కుదరదు, నైట్ది కూడా వడ్డీతో సహా ఇప్పుడు తీసేసుకుంటాం, వెళ్ళి శారీ కట్టుకురా వెళ్ళు అని ఆర్డర్ వేస్తుంది. నన్ను కాదులే అన్నట్లుగా ఉంటుంది ఆమె. ఏంటి చెప్పింది వినిపించలేదా, నువ్వు కట్టుకుంటావా లేదా, నన్ను కట్టుకోమంటావా అంటాడు అల్లరిగా. హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని నాకు ఇప్పుడు కుదరదు అంటుంది ఆమె. హలో, మంత్లీ 3 days మాత్రమే నిన్ను వదిలేసేది నేను, మరి ఈ మంతు ఆ 3 days అయిపోయాయి, నీ పప్పులేం నా దగ్గర ఉడకవు, మర్యాదగా వెళ్ళి శారీ కట్టుకో పో, నిన్ను వదిలే ప్రసక్తే లేదు, అసలే నా ముద్దుల పెళ్ళాం ఈ మధ్య ఇంకా ముద్దొచ్చేసి ఊరిస్తుంది అంటూ ఇంకొంచెం దగ్గరికి అనుకుంటాడు ప్రణవ్. ఆమెని అలాగే లోపలికి తీసుకువెళ్ళి అతడికి నచ్చిన శారీ తీసి ఆమె చేతికిచ్చి, 5 minutes నువ్వు రాకపోతే నేనే వస్తా లోపలికి అని నవ్వుతూ వెళ్ళిపోతాడు రూమ్ నుండి బయటికి. ఆమె వచ్చేలోగా టిఫిన్ అంతా డైనింగ్ టేబుల్ మీద రెడీగా ఉంచుతాడు. అతడు చెప్పినట్లుగానే ఆమె 5 minutesలో చాలా అందంగా తన భర్తకి నచ్చే విధంగా రెడీ వస్తుంది. ముద్ద మందారంలా ఉన్న ఆమెను చూసి ఫ్రిడ్జ్లో నుండి రాత్రి అతడు వచ్చేటప్పుడు తీసుకువచ్చిన జాజులను తీసుకుని ఆమె తల్లో పెట్టి ఆమెని తన వైపుకు తిప్పుకొని సున్నితంగా భార్య పెదవులు అందుకుంటాడు ప్రణవ్. 10 minutes తర్వాత ఆమెను వదిలి చెంప మీద మరొక ముద్దు పెట్టి ఆమెకి అతడే స్వయంగా టిఫిన్ తినిపిస్తాడు. భర్త చేసే పనులకి పొంగిపోతూ అతడి ప్రేమకి మురిసిపోతూ ఆమెకు తినిపిస్తూ తింటున్న అతడితో, ఇంకా ఎన్ని రోజులు ఇలా నువ్వెవరో నేనెవరో అన్నట్లు ఉండాలి, నా వల్ల కాదు అంటూ బుంగమూతి పెడుతుంది ఆమె. ఇప్పుడేమైంది, బాగానే ఉంది కదా అంటుంటే, నీకు బాగుందేమో నాకు కాదు అని నిన్న సంధ్య తనతో అన్న మాటలు అన్నీ చెప్పింది తనుజ. నేనింత కష్టపడుతూ ఉంటే నువ్వేమో కనీసం ఒకసారి కూడా నా వైపు చూడవు, ఎందుకు నేను నీ భార్యని అని ఎందుకు చెప్పట్లేదు అని అడుగుతుంది తనుజ. చెప్పవేంటి, నేను అడిగిన దానికి నాకెంత ఇబ్బందిగా ఉందో తెలుసా, నా భర్తని నేను దొంగచాటుకు చూడవలసి వస్తుంది, ఆ రాజేష్ మాస్టర్ బిహేవియర్ ఏమీ నచ్చట్లేదు నాకు అని నిన్న మార్నింగ్ అతను మాట్లాడింది కూడా చెప్తుంది. కానీ ప్రణవ్ ఏం మాట్లాడకుండా టిఫిన్ పెడుతూ ఉంటాడు. కోపం వచ్చిన తనుజ లేచి వెళ్ళిపోబోతూ ఉంటే ఆపి కూర్చోబెట్టి ప్రశాంతంగా తినవే, తర్వాత మాట్లాడుకుందామని తినిపిస్తాడు అతను. తినడం అయిపోయాక ఆ ప్లేట్స్ అవి తీస్తూ ఉంటే అతడు బెడ్రూమ్లోకి వెళ్తాడు. ఎవరు ఫోన్ చేయటంతో అతడికి ఫోన్ ఇవ్వటం కోసం తను కూడా రూమ్లోకి వెళ్తుంది. ఇదిగో కన్నా ఫోన్ అని అతడికి ఇచ్చి వచ్చేస్తూ ఉంటే ఆమెను అతని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఒక చేత్తో నడుము చుట్టుకుంటాడు. ఆమె అతడు మాట్లాడేది వింటూ అతని మెడ చుట్టూ చేతులు వేసి అతడి షోల్డర్ మీద తల పెట్టుకుని ఉండిపోతుంది. అతడు ఫోన్ మాట్లాడడం అయిపోయాక ఆమెను చూసి నవ్వుతాడు ప్రణవ్. వదలండి మాస్టర్, వంట చేయాలి అంటూ ఉంటే
ఇంత కష్టపడి నీతో చీర కట్టించి తల్లో పూలు పెట్టించింది నువ్వు వంట చేస్తూ చెమటలు చిందించటానికని కాదు. బయట నుండి తెప్పించుకుందాంలే, నువ్వేం వంట చేయవలసిన అవసరం లేదు, నన్ను చూసుకో చాలు అంటూ అతడి చేతులకి పని చెప్తాడు ప్రణవ్. తన నడుం మీద ఉన్న అతడి చేతుల మీద ఒక్కటి వేసి ముందు నేను అడిగిన దానికి చెప్పు అంటుంది. ఏం చెప్పాలి అంటూ మళ్ళీ చేతులకి పని చెప్పబోతూ ఉంటే లేచి వెళ్ళిపోబోతున్న ఆమెను అమాంతం లాగి అతడి కవిట్లో బంధించి, పెళ్లికి ముందు మనం ప్రేమించుకోలేదు కదా తను, అందుకే ఇప్పుడు ప్రేమించుకున్నాం. ఆహా, అందుకేనా నా మీద అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, నా మీద నుండి చూపు తిప్పకుండా ఎప్పుడు నన్నే చూస్తూ కూర్చుంటున్నారు అంటుంది ఉక్రోషంగా. కనీసం నేను చూసినప్పుడైనా నన్ను చూసి నవ్వుతారేమో అనుకుంటా. అబ్బే, అసలు నా వైపు చూస్తేనేగా నేను చూసే తెలియటానికి. అసలు నేనెవరో తెలియనట్లే బిల్డప్ అని మూతి మూడు వంకర్లు తిప్పుతాను. నీ వైపు చూస్తేనే తెలుస్తుంది ఏంటి, నువ్వు నన్ను చూస్తున్నావో లేదో చూడకపోయినా తెలుస్తుంది. నువ్వు నా వైపు చూసిన ప్రతిసారి నీ చూపులు నా మనసుని తాకుతాయి తెలుసా. నీ వైపు చూడట్లేదు అని నువ్వు అనుకుంటావు, కానీ నువ్వు రెప్ప వేయకుండా నన్ను చూస్తూ సైట్ కొడుతూ ఉంటే ఎంత బాగుంటుందో తెలుసా ఆ ఫీలింగ్. నువ్వు నన్ను చూసిన ప్రతిసారి నాకు తెలియకుండానే స్మైల్ వచ్చేస్తుంది నా పెదవులపై. ఆ టైంలో నేను నిన్ను చూస్తూ దూరంగా ఉండలేను, నీకు తెలుసుగా, అందుకే చూడను. అంతే తప్ప నిన్ను పట్టించుకోకపోవటం కాదు. ఇక ఎందుకు చెప్పలేదంటావా, మన ఇద్దరం భార్యాభర్తలమని. కొత్త ప్లేస్, కొత్త మనుషులు, ఎవరు ఎలాంటి వారో తెలియదు. నా పెళ్ళాం లాంటి అందమైన పెళ్ళాం ఎవరికి ఉండి ఉండదు. అందుకేనేమో అందరి కళ్ళు నీ మీదే. నువ్వే చెప్పావుగా రాజేష్ గురించి, అదే నేను నీ భర్తని అని తెలిసి ఉంటే వాడి మనసులో ఉన్న కుళ్ళు బయటపడేదా. అందుకే ఎవరు ఎలాంటి వాళ్ళో తెలియాలని ఊరుకున్నాను బంగారం. అంతేకాని నీలాంటి పెళ్ళాన్ని నా భార్య అని చెప్పుకోవడానికి అదృష్టం ఉండాలి. ఏదో జన్మలో లవర్స్కి బాగా హెల్ప్ చేసినట్టు ఉన్నా, అందుకే ఇంత ప్రేమ ఈ బంగారం నా సొంతమైంది అంటూ షోల్డర్ మీద కిస్ చేశాడు ప్రణవ్. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలియటానికి మన గురించి చెప్పకపోవడానికి ఏంటి లింకు? అదా, ఇప్పుడు నేను నీ హస్బెండ్ అని తెలిస్తే నీ గురించి నా ముందు మాట్లాడే ధైర్యం చేస్తారా? అలాగే నా గురించి నీ ముందు మాట్లాడతారా ఎవరైనా? అప్పుడు ఎవరి మనసులో ఏముందో ఎలా తెలుస్తుంది? నాకెందుకు ఇక జాయిన్ అయ్యాక వాళ్ళ మాటలను బట్టి వాళ్ళ క్యారెక్టర్ అంత మంచిగా అనిపించలేదు, అందుకే అలా ఉన్నాను. ఏమో బాబు, నాకు నచ్చలేదు. ఆ సంధ్య నిన్ను తినేసేలా చూస్తూ నువ్వేదో తన సొంతం అన్నట్లు మాట్లాడుతూ ఉంటే నేను తీసుకోలేకపోతున్నా, ఏడుపోస్తుంది కన్నా అంటుంది డల్గా. ఎందుకే ఏడుపోస్తుంది నీకు? చక్కగా ఎంజాయ్ చేయకుండా చాటుమాటు ప్రేమలో ఎంత కిక్కు ఉంటుందో తెలుసా? ఆ చెప్తే అర్థం కాదు, అనుభవించవలసిందే. నాకైతే విపరీతంగా నచ్చేసింది. నీ ముందే వాళ్ళు నా గురించి ఏం మాట్లాడుతున్నారో తెలీదు, కానీ వాళ్ళ మాటలకి నువ్వు జెలసీ ఫీల్ అవుతూ నా గురించి పొసెసివ్గా ఫీల్ అవుతూ ఉంటే ఇంకా ఇంకా నచ్చేస్తున్నావు తెలుసా. ఇక నీ ఇష్టం అంటూ చిన్న బుచ్చుకుంటుంటే నీ సరదా నేనెందుకు కాదనాలి సార్, ఒక్కొక్కరిది ఒక్కో పిచ్చి అంటూ బదిలిస్తుంది తను. అవునే, పిచ్చి నాకు నువ్వంటే, మామూలు పిచ్చి కాదు, నాకేది దొరికినా అది నీ నుండి మాత్రమే దొరకాలి అనేంత పిచ్చి. ఎవరున్నారే నాకు నువ్వు తప్ప? ఇంట్లో ఫ్రెండ్లా, స్కూల్లో ప్రేయసిగా, బెడ్రూమ్లో భార్యగా, ఎలా ఉన్నా నువ్వే కదా ఉన్నది. ఏం చేసినా నీతోనే కదా అంటూ మళ్ళీ అతడి చిలిపి పనులు మొదలు పెడతాడు. అన్నీ తనలోనే చూసుకుంటున్న భర్తకి ఇంక కాదు అని చెప్పలేకపోయింది ఆమె. అతడి చేతులతో ఆమెలో ఇష్టం కలిగిస్తూ తనలో కలిపేసుకునే ప్రయత్నంగా ఆమె ఎద పర్వాలకి అడ్డుగా ఉన్న చీర కొంగును తప్పిస్తాడు ప్రణవ్. ఆమె ఎదకి మెడభాగానికి ఉన్న ప్లేస్లో సుతారంగా పెదవులతో రాస్తూ ఆమెలో మోహాన్ని పెంచుతున్నాడు అతను. అతడి చూపుకే ఆ మొంట్ల వేడి పుడుతుంది. అలాంటిది అతను నిజంగానే వేడి పెంచుకుంటే ఇష్టంగా తన ఎదకి హత్తుకుంటూ అతడి జుట్టు కుదులలోకి వేళ్లు పోనిచ్చి తన ఇష్టాన్ని తెలుపుతుంది ఆమె. ఆమెని ఒళ్ళో కూర్చోబెట్టుకునే బెడ్ మీద వాలిపోతాడు ప్రణవ్. ఆమె లేత పెదవుల్ని ఇష్టంగానే అందుకుని ఒక చేత్తో నడుము మడతల్లో ఉన్న మర్మం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు ప్రణవ్. అతడు చెప్పినట్టుగానే నిన్నర్ది కూడా వడ్డీతో సహా తీసేసుకుంటున్నాడు ఆమె నుండి. ఆమె అణువణువుని అతడు ప్రేమగా తాకుతూ ఉంటే ఆమెలో కలిగే పరవశం అతన్ని ఇంకా రెచ్చగొడుతుంది.
అప్పుడు మొదలైన వారి తనువుల యుద్ధం సాయంత్రం వరకు అలుపు లేకుండా సాగిపోయింది. ఒకరిలో ఒకరు పూర్తిగా కలిసిపోయి వారు ప్రేమకు గుర్తుగా వారిని అలసిన శరీరాలతో ఒకరిని ఒకరు పెనవేసుకుని ఆమెని వీడకుండా అతని గుండెల మీదకు చేర్చుకుని చుట్టూ చేతులు వేసి హత్తుకుని పడుకుంటాడు ప్రణవ్. ప్రణవ్ వాళ్ళది ఒంగోలు. వాళ్ళ నాన్నగారు టీచర్. ప్రణవ్ చిన్నప్పటి నుండి ఆర్మీలోకి వెళ్ళాలని ఆశపడేవాడు. ప్రణవ్ ఒక్కడే కొడుకు కావటంతో చాలా ప్రేమగా గారాబంగా పెంచారు పేరెంట్స్. ప్రణవ్ 10th క్లాస్ అయిపోయాక హాలిడేస్లో ముగ్గురు పిక్నిక్ వెళ్ళి వస్తూ ఉండగా వాళ్ళ కారుకి యాక్సిడెంట్ అవుతుంది. ముందు ఉండటం వల్ల ప్రణవ్ అమ్మ నాన్న స్పాట్లో చచ్చిపోతారు. ప్రణవ్ వెనుక నిద్రపోతుండటంతో ప్రాణాపాయం తప్పిన గాయాలవుతాయి. తండ్రి మీద ప్రేమతో ఆయన చేసే వృత్తిని చేయాలని తన ఆశను వదిలేసుకుంటాడు ప్రణవ్. అంతేకాదు తండ్రి అప్పుడప్పుడు చెప్తూ ఉండేవాడు, నువ్వు టీచర్ అయితే 1000 మంది భవిష్యత్తుని తీర్చిదిద్దవచ్చు అని. అందుకే తండ్రికి ఎంతో ఇష్టమని తన ఇష్టాన్ని వదులుకుంటాడు. పేరెంట్స్ ఇన్సూరెన్స్ మనీ రావటంతో వాటితో ఒక్కడే కష్టపడి చదువుకుంటాడు. టీచర్ జాబ్ కోసం టెట్ ఎగ్జామ్ రాయటానికి విజయవాడ వెళ్తాడు. అదే ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ రాయడానికి వచ్చి తన పక్కనే ఉన్న తనుజని చూడడు ప్రణవ్. సడన్గా పెద్దగా గాలి రావటంతో తన చున్నీ వెళ్ళి ప్రణవ్ ముఖానికి అడ్డుపడుతుంది. హలో, మీ చున్నీని జాగ్రత్తగా పెట్టుకోండి అంటూ అడ్డుగా ఉన్న చున్నీని తీసి తనను చూసి మెస్మరైజ్ అవుతాడు ప్రణవ్. సారీ అండి అని చెప్పి అతడి చేతిలో నుండి చున్ని తీసుకుని తల కూడా పక్కకు తిప్పకుండా ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేషన్ పెడుతుంది తను. ప్రణవ్ తన ఎగ్జామ్ త్వరగా ఫినిష్ చేసి పక్కనే ఉన్న తన్నే చూస్తూ కూర్చుంటాడు మైమర్చిపోయి. ఎగ్జామ్ అయిపోయి అందరూ బయటకు వెళ్ళిపోవడంతో ప్రణవ్ తను వెనక్కి వెళ్తాడు. బయటంతా వాతావరణం కూల్గా మారిపోయింది. పెద్దగా గాలి వస్తుంది. తన్ని వదిలేసి వెళ్తున్న తనుతో ఆమె కావాలి అనే కోరిక, ఆమె మీద మొదటి చూపులోనే పుట్టిన ప్రేమతో వెనక నుండి ఆమె చెయ్యి పట్టుకుని వెళ్ళిపోతున్న ఆమెను ఆపుతాడు ప్రణవ్. వెనక్కి తిరిగిన ఆమె ప్రణవ్ని చూసి ఏం అర్థం కాక చేయందుకు పట్టుకున్నాడో బ్లాంక్ ఫేస్తో చూస్తూ చెయ్యి విడిపించుకోవడానికి ట్రై చేస్తుంది. వదలను, నీ చెయ్యి ఎప్పటికీ వదలను అన్న అతని మాటలకు షాక్ అవుతుంది ఆమె. నువ్వు నాకు నచ్చావు, మొదటి చూపులోనే ఎందుకో చెప్పలేను, కానీ ఎంత అంటే మాత్రం భూమి ఆకాశం మధ్య ఉన్న దూరం ఎంత అంటే ఎలా చెప్పడం కష్టమో నా ప్రేమని చెప్పడం కూడా కష్టమే, చూపించడం మాత్రం కాదు. అప్పుడే అంత ప్రేమ అని నీకు డౌట్ రావచ్చు, నాకు తెలియదు, కానీ నేను వదులుకోవాలని మాత్రం లేదు. నువ్వు వెళ్ళిపోతూ ఉంటే నా చుట్టూ ఇంతమంది ఉన్నా ప్రపంచంలో ఒంటరిగా అనిపిస్తుంది నాకు అంటూ ఆమెను కౌగులించుకొని ఐ లవ్ యూ, నువ్వు నాకు చాలా బాగా నచ్చావు, మనం పెళ్లి చేసుకుందామా అని అడుగుతాడు ప్రణవ్. తను పూర్తిగా షాక్ అసలు. మళ్ళీ అతడే ఆమెను వదిలి చెప్పు అంటూ నవ్వుతూ అల్లరిగా అడుగుతూ ఉంటే తడబడి హే మెంటల్ పోరా అంటూ ప్రణవ్ హార్ట్ మీద తన లెఫ్ట్ హ్యాండ్ పెట్టి వెనక్కి తోసేస్తుంది తను. వెళ్ళిపోతున్న ఆమెను చూస్తున్నా అతడికి తెలియదు అతడు చేసిన పనికి ఆమె ఎంత సిగ్గుపడుతుందో. పెదవులని వీడనంటుంది అందమైన నవ్వు. శరీరమంతా ఏదో తెలియని పులకింత కలిగింది ఆమెకి. అతడి కౌగిల్ నుండి వేరు కావాలని అసలు అనిపించడం లేదు ఆమెకి. టెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాక ఒకరోజు తనుజ వాళ్ళ ఇంటికి వస్తాడు ప్రణవ్. ఆ రోజు ఆదివారం కావటంతో తనుజ వాళ్ళ నాన్నగారి ఇంట్లోనే ఉండటంతో ప్రణవ్ మాట్లాడడానికి వస్తాడు. గుమ్మం ముందు ఉన్న ప్రణవ్ని చూసి ఎవరండి అని అడుగుతుంది తనుజ సిస్టర్ సింధుజ. ఇంటి అడ్రస్ తెలుసుకున్నవాడు ఇంట్లో వాళ్ళ గురించి తెలుసుకోకుండా ఉంటాడా? తన ఎదురుగా ఉన్నది తనుజకి సిస్టర్ అని అర్థమై నేను మీ నాన్నగారితో మాట్లాడడానికి వచ్చాను అంటే లోపలికి రండి అంటూ ఆహ్వానిస్తుంది సింధు. కూర్చోండి, నాన్నని పిలుస్తానంటూ లోపలికి వెళ్ళి వాళ్ళ నాన్నగారైన విశ్వనాథ్కి విషయం చెప్పి ప్రణవ్కి వాటర్ తీసుకుని వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోతుంది. రూమ్లోకి వెళ్ళి అక్క అక్క అంటూ అప్పుడే స్నానం చేసి వచ్చిన తనుజాని పట్టుకొని గిరగిరా తిప్పుతూ ఉంటుంది. ఏ ఆగు, ఎందుకే ఇంత సంతోషంగా ఉన్నావు అని అడుగుతుంది తన చెల్లెలి సంతోషానికి కారణం తెలుసుకోవాలని. అక్క, మరి నాన్ని కలవటానికి ఎవరో ఒక అతడు వచ్చాడు. అబ్బా ఏమున్నాడే అసలు అంటూ ప్రణవ్ని పొగుడుతూ ఉంటుంది. తన జడ వేసుకుంటూ సింధు చెప్పేది వింటూ నవ్వుకుంటుంది. రా అక్క చూపిస్తా అంటూ తనుని తీసుకొని హాల్లోకి వెళ్తూ ఉంటే ప్రణవ్ని చూసిన తను అడుగులు వాళ్ళ రూమ్ దగ్గర ఆగిపోతాయి. ఇతనా ఇక్కడికి ఎందుకు వచ్చాడు అనుకుంది మనసులో. చెప్పు బాబు, ఎవరు మీరు? నాతో ఏదో మాట్లాడాలన్నారట, ఏమిటి అని మర్యాదగా అడుగుతారు.
తను వాళ్ళ నాన్న విశ్వనాథ్. నమస్కారం అండి, నా పేరు ప్రణవ్, ఉండేది ఒంగోలు అంటూ తన డీటెయిల్స్ అన్నీ చెప్తాడు ప్రణవ్. మంచిది బాబు, కానీ ఈ వివరాలు నాకెందుకు చెబుతున్నావు అంటాడు విశ్వనాథ్. ప్రణవ్ ఒకసారి తన వైపు చూసి, నాకు మీ అమ్మాయి తనుజ నచ్చింది. నిజం చెప్పాలంటే చూసిన క్షణంలోనే ప్రేమించేశాను. అందుకే మీ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేయండి అని అడగటానికి వచ్చాను అని తను వచ్చిన అసలు విషయం చెప్తాడు ప్రణవ్. తను సింధు షాక్లో అలాగే ఉండిపోతారు. సింధు అయితే నోరు తెరుచుకొని ప్రణవ్ని తనుని చూస్తూ, అక్క, అతనికి ముందే తెలుసా? అంటే అతను నా కాబోయే భావన. అబ్బా, ఇంత హ్యాండ్సమ్ గాయ్ నాకు బావంటే నా ఇమేజ్ ఒక రేంజ్లో పెరిగిపోతుంది అని అంటుంది సింధు. తను కంగారుగా లేదు అంటూ తల అడ్డంగా ఊపి సింధు అన్నదానికి కొట్టేలా చూస్తుంది. ఇక ఇద్దరు ప్రణవ్ చెప్పేది వింటుంటారు. మొన్న మీ అమ్మాయితో పాటు రాసిన టెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాను. ఇంకొక ఎగ్జామ్ ఉంది, అది కూడా క్వాలిఫై అవుతానన్న నమ్మకం ఉంది. ఊరిలో అమ్మ నాన్న లేకపోయినా వాళ్ళు ఇచ్చిన జ్ఞాపకంగా ఇల్లు ఉంది. అంతే, అంతకంటే నాకు ఆస్తులు లేవు. ప్రస్తుతానికి ప్రైవేటు స్కూల్లో వర్క్ చేస్తున్నాను. గవర్నమెంట్ జాబు ఖచ్చితంగా వస్తుంది అని చెప్పగలను. ఎవరు లేని ఒంటరిని అని ఆలోచిస్తున్నారేమో. మీకు ఇష్టమై మీరు ఒప్పుకుంటే మిమ్మల్నే నా కుటుంబం అనుకుంటాను. మీలో ఒకడిగా ఉంటాను. ఎందుకు ప్రేమ కలిగిందో చెప్పలేను, కానీ మీ అమ్మాయిని మాత్రం ప్రాణంగా చూసుకుంటాను. కాళ్ళు కందకుండా చూసుకుంటాను అని చెప్పాను, కానీ కన్నీళ్లు మాత్రం పెట్టకుండా చూసుకుంటాను. మీకిద్దరు ఆడపిల్లలే అని తెలిసింది. మీ పెద్ద అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత మీకు అల్లుడుగానే కాదు, అవసరమైనప్పుడు మీ కొడుగ్గా మారతాను. మీ తర్వాత మీ చిన్నమ్మాయికి బావగానే కాదు, తండ్రిలాగా కూడా ఉంటాను అంటూ విశ్వనాథ్కి చెప్పి తన వైపు చూస్తూ, మీ అమ్మాయిని వదులుకోవాలని లేదు. తనంటే నాకు చాలా ఇష్టం. నాకు జాబ్ వచ్చాక అడుగుదామనుకున్నాను, కానీ ఈలోగా ఏదైనా జరగవచ్చు, అందుకే రావాల్సి వచ్చింది. నాకు జాబ్ వచ్చాకే మీ అమ్మాయితో పెళ్లి చేయండి. నాకు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ కూడా లేవు అంటూ తన డీటెయిల్స్ అన్నీ రాసి ఉన్న పేపర్ ఒకటి తన ముందు ఉన్న టేబుల్ మీద పెట్టి, దానిలో నా నెంబర్ కూడా ఉంది. మీ సమాధానం కోసం ఎదురు చూస్తాను అంటూ నమస్కారం చేసి ఒకసారి తనుని చూసి వెళ్ళిపోతాడు ప్రణవ్. ప్రణవ్ చెప్పిన దానికి ఎవరికి ఏం మాటలు రావట్లేదు. నాన్న ఒప్పుకునే లేదు. అప్పుడే కొడుకు బావ తండ్రి అంటూ ఓ కలిపేసుకున్నాడు. అసలు అతగాడి ధైర్యం ఏంటి? ఇలా ఇంటికి వచ్చి నాతో మాట్లాడేశాడు అనుకుంటూ ప్రణవ్ మాటలే విన్నపడుతూ ఎవరిని చూసినా అతడే కనపడుతూ ఉంటే బాగా డిస్టర్బ్ అవుతుంది తను. తర్వాత 2 రోజులకి రాత్రి సమయంలో పడుకునే ముందు విశ్వనాథ్ భార్య గాయత్రి ఆయన అడుగుతుంది, ఏం ఆలోచించారండి అని. దేని గురించి గాయత్రి? అదేనండి, ఆ అబ్బాయి మన అమ్మాయిని చేసుకుంటాను అని వచ్చాడుగా, దాని గురించి అంటుంది. ఏమో గాయత్రి, అబ్బాయిని చూస్తే మంచోళ్ళనే కనిపించాడు. నేను తెలుసుకున్నాను, చాలా మంచివాడట. మరి ఇంకేం ఆలోచిస్తున్నారు? ఎవరు లేరు, ఏ కష్టం వచ్చినా చెప్పుకోవడానికి ఎవరు లేరు. ఒంటరిగా ఉండాలి, అదే ఆలోచిస్తున్నాను గాయత్రి. అందులో ఆలోచించడానికి ఏముందండి? కష్టం వస్తే చెప్పుకోవడానికి ఎవరు లేరు అని మీరు ఆలోచిస్తున్నారు, కానీ అసలు కష్టమే రాకుండా చూసుకుంటాను అన్నాడు ఆ అబ్బాయి. ఎవరు లేరని మీరు అనుకుంటుంటే మీరే నా వాళ్ళు అంటున్నాడు ఆ బాబు. మర్దల్ని కూడా బిడ్డలా చూసుకుంటాను అంటున్నాడు. మోసగాడి అయితే జాబ్ వచ్చాక పెళ్లి చేయమని ఎందుకంటాడు? మనం చూసిన ఇంత మంచోన్ని, మన అమ్మాయిని ప్రేమించేవాడిని తీసుకొచ్చే వాళ్ళం కాదండి. బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి అని చెప్పి గాయత్రి నిద్రకు ఉపక్రమిస్తుంది. భార్య చెప్పింది నిజమే అనిపించింది తన తండ్రికి. మరుసటి రోజు విశ్వనాథ్ ప్రణవ్కి కాల్ చేస్తారు. ఆయన నెంబర్ లేకపోవడంతో లిఫ్ట్ చేసిన వెంటనే హలో ఎవరండి అని చాలా గౌరవంగా అడుగుతాడు. నేం బాబు, తనుజ వాళ్ళ నాన్ని మాట్లాడుతున్నాను. హో అంకుల్, చెప్పండి ఎలా ఉన్నారు అని కుశలం అడిగిని తెలుసుకుంటాడు. విశ్వనాథ్ కూడా నవ్వుతూ ఆన్సర్ చేసి, బాబు మీరు బిజీగా ఉన్నారా? లేదంకుల్ చెప్పండి, ఇప్పుడే క్లాస్ చెప్పి వస్తూ ఉంటే మీరు కాల్ చేశారు. మీరు నన్ను అంకుల్ అని పిలవకండి బాబు, వినడానికంత బాగోలేదు. మామయ్య అని పిలవండి, వినడానికి మనసు హాయిగా ఉంటుంది. ఆయనన్న ఒక్క మాటతో ప్రణవ్కి అర్థమైంది వాళ్ళ ఇంటికి అల్లుడిగా తన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేశారని. చాలా సంతోషంగా అనిపించింది. అంత ఆనందం ఎలా తట్టుకోవాలో కూడా తెలియట్లేదు అతడికి. ఇంత త్వరగా ఒప్పుకుంటారా అనుకోలేదు, అది కూడా ఇంత సులువుగా. నమ్మలేకపోతున్నాడు నిజమా అని.
అదే అడిగేశాడు. అంకుల్ మీరంటుంది నిజమేనా? నీకంటుంది కల కాదుగా అంటూ అనుమానంగా అడిగాడు ప్రణవ్. నిజం బాబు, కల కాదు. నువ్వే నా కూతురికి భర్తవి. మగపిల్లల్లేని నా ఇంటి కొడుకువి. ఏ తండ్రి అయినా కూతురికి భర్త, ఇంటి కల్లుడు కావాలనుకుంటారు. కాను నువ్వు నా ఇంటికి కొడుగ్గా వస్తాను అన్నావు. ఇంతకంటే ఆడపిల్ల తండ్రిగా ఏం కావాలి బాబు? ప్రేమించట్లేదని ఆడపిల్లల్ని వెంటపడి వేధించి వాళ్ళని కాదన్నారని చంపడానికి కూడా వెనుకాడట్లేదు ఈ కాలంలో కొంతమంది మగపిల్లలు. అలాంటిది అమ్మాయి నచ్చిందని నేరుగా తన ఇంటికి వచ్చి పెళ్లి గురించి మాట్లాడావు. అక్కడ తెలుస్తుంది నీ సంస్కారం. నువ్వు మా ఇంట్లో అందరికీ నచ్చావు. నీకు నా కూతురు ఇచ్చి పెళ్లి చేయటానికి మాకెటువంటి అభ్యంతరమూ లేదు. మంచి రోజు చూసి కబురు చేస్తాను. నీ తరపున పెద్దవాళ్ళని తీసుకొని రా బాబు. మిగిలినవి మాట్లాడుకుందాం. నాకెవరు లేరని ముందే చెప్పాను కదండి. అంటే అమ్మ నాన్న లేకపోయినా ఎవరో ఒకరు ఉండే ఉంటారుగా బాబు. లేదు, మా అమ్మయ్య గారు అమ్మ నాన్న పోయాక ఎక్కడ నేను వాళ్ళకు భారంగా మారుతాను అని దూరంగా వెళ్ళిపోయారు. తర్వాత వాళ్ళు రావాలని చూసినా నేను రానివ్వలేదు. అందుకే నాకంటూ ఎవరు లేరు. ఇప్పుడు మీరు తప్ప. మాట్లాడేది ఏముంది మామయ్య గారు? నాకేం తెలియవు ఎలా అనేది. అందుకే అన్ని మీరే చూసుకోండి. పెళ్లి కూడా మీకు కుదిరిన విధంగా చేయండి. టెంపుల్లో పెళ్లి చేసి పంపినా నాకు ఇష్టమే. నాకు భారీగా మీ అమ్మాయి రావటం కావాలి. ఎలా ఎక్కడ అనేది కాదు. నేను కొంత అమౌంట్ పంపిస్తాను. అబ్బాయి తరపు నుండి పెట్టవలసినవి ఉంటాయిగా, అవేంటి అనేది నాకు తెలియదు. మీరే చూసుకోండి అన్నీ అంటుంటే, వద్దు బాబు, మేము చూసుకుంటామన్నీ అంటాడు విశ్వనాథ్. లేదండి, కొన్ని సాంప్రదాయంగా జరిగితేనే బాగుంటాయి కదండి, ప్లీజ్ అని. అవును మామయ్య గారు, మీ అందరికీ ఓకే మరి. తనుజకి నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని అడుగుతాడు ప్రణవ్. 2 నిమిషాల మౌనం తర్వాత ఇష్టమే బాబు అని చెప్పటంతో, సరే మామయ్య గారు, నాకు జాబ్ వచ్చాక పెళ్లి పెట్టుకుందాం అంటాడు ప్రణవ్. అవసరం లేదు బాబు, నీ మీద నాకు నమ్మకం ఉంది. ఇప్పుడు ముహూర్తాలు బాగున్నాయి. వీలైనంత త్వరగా పెళ్లి జరిపిస్తాను. మీ జాబ్తో నాకు సంబంధం లేదు అని చెప్పి, సరే ఉంటాను బాబు అని కాల్ కట్ చేస్తాడు విశ్వనాథ్. విశ్వనాథ్ కూతురు దగ్గరకు వెళ్ళి, ఏం చేస్తున్నావు తల్లి అంటాడు. ప్రణవ్ గురించి ఆలోచిస్తున్నా. తను పాపం అలా అని చెప్పలేక, ఏం లేదు నాన్న, ఊరికే ఉన్నాను అంటుంది. నిన్ను అడగకుండా నీ జీవితానికి సంబంధించిన నిర్ణయం తీసుకున్నాను. ఏం నాన్న అది అని కూడా అడగకుండా నవ్వుతూ ఉంటుంది. కూతురు మనసు తెలిసిన తండ్రిగా, మొన్న వచ్చాడు కదా ఆ అబ్బాయి ప్రణవ్ అనగానే తన ముఖం వెలిగిపోతుంది. ఆ తండ్రి గమనిస్తూనే ఉన్నాడు. అబ్బాయితో నీ పెళ్లి ఫిక్స్ చేశాను. నువ్వు కాదు అనవనే నమ్మకంతో కాదు. నీకు ఆ అబ్బాయి అంటే ఇష్టముంది కాబట్టి అంటుంటే, తప్పు చేసిన దానిలా తల వంచుకున్న తన్ని చూస్తూ, ప్రణవ్ వచ్చినప్పుడు అతన్ని చూడగానే నీ కళ్ళల్లో మెరుపు చూశాను. అతడు నాతో మీ పెళ్లి గురించి మాట్లాడుతూ ఉంటే నేను ఒప్పుకుంటానో లేదో అని దిగులుగా ఉన్న నీ ఫేస్ చూస్తే అర్థమైంది. అతడే కాదు, నువ్వు కూడా తనలాగే తన నీ లైఫ్లో ఉండాలని కోరుకుంటున్నావు అని. అందుకే నేను అడగకుండా ఫిక్స్ చేశాను. నేను చేసింది కరెక్టేనా తల్లి అని అనడంతో, తండ్రిని ప్రేమగా హక్ చేసుకుని, మీరు ఏ చేసినా అన్ని బాగా ఆలోచించే, నాకు మంచి చేస్తుంది అనిపిస్తేనే చేస్తారు. నాన్న నా మనసుకి నచ్చినట్టుగా ఇది కూడా అలాగే మీ ఇష్టం నాన్న అంటుంది. ఆయన కూతురు తల నిమురుతూ, నాకు తెలుసురా నీ గురించి అని వెంటనే పంతులు గారు కాల్ చేసి ఇంటికి రమ్మంటారు. ఆయన వచ్చాక అన్ని వివరంగా మాట్లాడి ముహూర్తాలు పెట్టేస్తారు విశ్వనాథ్. వారం రోజుల్లో ఎంగేజ్మెంట్ జరిగిన వారానికి పెళ్లి పెట్టుకుంటారు. అదే విషయం ఫోన్ చేసి ప్రణవ్తో కూడా చెప్తారు. ప్రణవ్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అసలు అంత కల్లా అనిపిస్తుంది. తనకి తన మనసుకి నచ్చిన అమ్మాయి తనతో లైఫ్ లాంగ్ ఉంటుంది. తన పక్కనన్న ఆలోచన అతన్ని కుదురుగా ఉండనివ్వట్లేదు. అనుకున్నట్టుగానే వారం రోజులకి ఎంగేజ్మెంట్ జరిపిస్తారు. విశ్వనాథ్ గారి చెల్లెల్ని, ఆమె భర్తని ప్రణవ్కి పేరెంట్స్గా నిలబెడతారు విశ్వనాథ్. పెళ్లి పనులన్నీ చకచక జరిగిపోతున్నాయి. మధ్యలో ఎగ్జామ్స్ ఉండడంతో ప్రణవ్ తనుజ రాసేసి పెళ్లికి సిద్ధమవుతారు. ఎక్కడ ఏ లోటు జరగకుండా ఘనంగా పెళ్లి జరిపిస్తారు విశ్వనాథ్. తల్లి తండ్రికి కూతురు పెళ్లి అంటే అత్తవారింట్లో వాళ్ళు ఎలా చూసుకుంటారో అన్న భయం ఉంటుంది కొంచెమైనా. కానీ ఇక్కడ తన పేరెంట్స్కి ఆ భయం ఏమాత్రం లేదు. గుండె మోయలేనంత సంతోషం వారిలో. కన్నుల పండగగా కూతురు పెళ్లి జరిపించి అత్తగారింటికి పంపిస్తారు. అక్కడెవరు లేకపోవటంతో వీళ్ళే పూజలు
మిగిలిన కార్యక్రమాలు చూసుకుంటూ ఉంటారు. కానీ పెళ్ళైతే జరిగింది, కానీ తనుజ మాత్రం ప్రణవ్తో మాట్లాడట్లేదు. అతడు ప్రేమగా మాట్లాడాలి అనుకున్న అవకాశం ఇవ్వట్లేదు తను. కొత్త దంపతుల్ని ఇంటికి తీసుకుని వస్తారు విశ్వనాథ్ ఫ్యామిలీ. వచ్చాక మరుసటి రోజే వాళ్ళకు మొదటి రాత్రి ఏర్పాట్లు చేస్తారు. చాలా అందంగా సింధు దగ్గరుండి తన స్నేహితులతో కలిసి అలంకరిస్తుంది. ముహూర్త సమయం కావటంతో పాల గ్లాస్ చేతికి ఇచ్చి తనూజని గదిలోకి పంపిస్తారు. ఆమె లోపలికి వెళ్ళి తలుపు గడియ వేసి అక్కడే నిలబడి ఉంటుంది. విండో నుండి ఆకాశంలో ఉన్న చందమామను చూస్తూ ఉన్న ప్రణవ్ గదిలోకి వచ్చిన తనుజను చూసి, ఆకాశంలో చందమామ తన కోసం తన భార్యగా వచ్చిందా అనిపించింది అతడికి. అక్కడే ఉన్న ఆమె దగ్గరికి వెళ్ళి, ఇప్పుడైనా మాట్లాడతావా నాతో అని ఆమె ఫేస్లో కనిపిస్తున్న భావం అర్థం కాక అడుగుతాడు. అయినా ఆమె మౌనరాగం వీడకపోవటంతో అర్థం చేసుకోలేకపోతున్నాడు. అది భయం కాదు, కోపం కాదు, దిగులు కాదు, మరేదో ఉంది, తెలియట్లేదు అతడికి. ఆమెని అలా చూస్తుండటం అతడి వల్ల కాక బెడ్ మీద అతడు కూర్చొని ఆమెను కూడా కూర్చోమంటే వద్దు అని తల అడ్డంగా ఊపి నిలబడి ఉంటుంది అలాగే. తన చేతిలో ఉన్న ఆ గ్లాస్ అతడికి ఇస్తే అది తీసుకొని పక్కన పెట్టి, ఏమైంది, ఎందుకలా ఉన్నావు, నన్ను పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టం లేదా అని డౌట్గా అడుగుతాడు ప్రణవ్. వెంటనే తల పైకెత్తి చురుక్కున అతన్ని చూస్తుంది ఆమె. అలా అని నేను చెప్పానా మీకు అంటుంది. తన ప్రవర్తన అతన్ని ఇబ్బంది పెట్టిందేమో అని. అప్పుడు వస్తుంది శోభన పెళ్ళికొడుకు ఫేస్లో స్మైలు. అప్పటి వరకు అతనిలో అనుమానం ఉంది ఆమె అలా దూరంగా ఉంటే. ఆమె అలా అండంతో ఆమె చెయ్యి పట్టుకుని దగ్గరగా తీసుకుని తన ఒళ్ళో కూర్చోపెట్టుకుంటాడు ప్రణవ్. అతడు తనతో అంత చొరవగా ప్రవర్తిస్తూ ఉంటే ఆమెకేం అర్థం కావట్లేదు. అయితే నన్ను పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమేనా అని చిలిపిగా అడిగాడు ప్రణవ్. దానికి కూడా అలా అని నేను చెప్పలేదే అంటుంది తనుజ. అదేంటి ఇష్టం లేదా అంటే నేను చెప్పానా అన్నావు, మరి ఇష్టమా అంటే కూడా అలాగే అంటున్నావు అని కన్ఫ్యూజన్గా అడుగుతాడు ప్రణవ్. నేను పెళ్ళి ఇష్టం లేదన్నాను, మీరంటే ఇష్టం లేదు అనలేదు అంటుంది. అతన్ని చూడలేక సిగ్గుతూ, అదేంటి మళ్ళీ, నేను ఇష్టమైతే పెళ్ళి కూడా ఇష్టం ఉండాలిగా, ఉంది కానీ ఇప్పుడే లేదు. నీ పాటికి నువ్వు ఆ రోజు వచ్చావు, ప్రపోజ్ చేశావు, హక్ చేసుకున్నావు, వెళ్ళిపోయావు. మళ్ళీ వచ్చావు, నాతో మాట్లాడావు, పెళ్లి చేసుకున్నావు, నన్ను అడిగావా నువ్వు పెళ్లి గురించి అంటూ చిన్న పిల్లల అతని మీద అతడికి కంప్లైంట్ ఇస్తుంది ఆమె. ఆమెని అలా చూసి ముద్దుగా అనిపించి బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటాడు ప్రణవ్. దానికి సిగ్గుతో మెలికలు తిరుగుతుంది తనుజ. నచ్చానా నేను ఎప్పుడు, మరి నా మీద ప్రేమ ఉందా నీకు, అదే తెలియట్లేదు నాకు. ఏమైంది చెప్పు, నేను క్లియర్ చేస్తాను. అంటే అది మీ ప్రపోజ్ చేసినప్పుడు భయం వేయలేదు, నచ్చింది. మీరు కౌగులించుకున్నప్పుడు కోపం రాలేదు, ఇష్టంగా అనిపించింది. మీరు నువ్వు నాకు నచ్చావు, పెళ్లి చేసుకుందామా అని అడిగినప్పుడు నా మీద మీ ప్రేమ నచ్చింది. కనీసం నీకు నేను నచ్చానా అని కూడా అడగకుండా ఇప్పుడు అడిగినట్లు అడగలేదు మీరప్పుడు. చాలా హ్యాపీగా అనిపించింది, కానీ ఏం మాట్లాడాలో తెలియలేదు. వచ్చేసాను అక్కడి నుండి. అప్పటి నుండి నీ ఆలోచనలే. తన గురించి తెలుసుకోకుండా వచ్చేసానే అని ఎన్నిసార్లు నన్నేం తిట్టుకున్నానో తెలుసా. చివరికి మీకు నాకు రాసిపెట్టి ఉంటే ఖచ్చితంగా మళ్ళీ కలుస్తామనుకున్నాను. అదే రోజు మీరు ఇంటికి వచ్చి నాతో మాట్లాడారు. అప్పుడు అనిపించింది పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయంటారు. అక్కడ జరిగిపోతున్నప్పుడు ఇక్కడ మనసులు వారి మనసులు కలవటమేగా మిగిలింది. వారి తలరాతలు ఎప్పుడో ముడిపడిపోయాయి అనిపించింది అంటూ ప్రణవ్ వైపు చూడలేక సిగ్గుతో తల పక్కకు పెట్టుకుంటుంది తనుజ. ఆ నమ్మకంతోనే మీ ఇంటి వరకు వచ్చింది నేను అంటాడు. అర్థం కానట్లు చూస్తుంది తనుజ. నేను చెయ్యి పట్టుకున్నప్పుడు విడిపించుకోవాలి అని చేసావే కానీ గోల చేయలేదు. నేను ప్రపోజ్ చేసినప్పుడు ఇష్టం లేదు అని చెప్పలేదు. అసలు నీలో కోపం కూడా లేదు అప్పుడు. అని నేను కౌలించుకున్నప్పుడు నా కౌగిల్ నుండి విడిపించుకోవాలి అని చూడలేదు. పోనీ షాక్లో ఉన్నావా అనుకోవడానికి నేను నీకు దూరం జరిగాక రే మెంటల్ అని ఇక్కడ అంటూ తన హార్ట్ మీద వేలు పెట్టి చూపిస్తూ నీ లెఫ్ట్ హ్యాండ్తో తోసేసి పోరా అంటూ వెళ్ళిపోయావు. కానీ కనీసం తిట్టను కూడా తిట్టలేదు నువ్వు నన్ను. పైగా అటువైపుకు తిరిగాక సిగ్గుపడుతూ నవ్వుకుంటూ వెళ్ళిపోయావు. అప్పుడే డిసైడ్ అయ్యాను నిన్ను వదులుకోకూడదని అంటూ తనకు దగ్గరగా జరుపుకొని
గట్టిగా హత్తుకుంటాడు ప్రణవ్. ఆమె ఏం చెప్పకపోయినా తన మౌనాన్ని అర్థం చేసుకుని నవ్వునే సమ్మతిగా భావించి తన కోసం అతడి పన్న ఆరాటం ఆమెలో ఇంకా ప్రేమని గౌరవాన్ని పెంచుతుంది. ఆమె ఇష్టంగా అతని మెడ చుట్టూ చేతులు వేసి అల్లుకుంటే అతడు అంతకన్నా ప్రేమగా ఆమెను చుట్టుకున్నాడు. ఆ రాత్రి ఆ కౌగిలింతతో మొదలైన ఇరువురి తనువుల మధ్య తీయని యుద్ధం ఇప్పటికీ అలాగే సరదాగా ప్రేమగా ఇష్టంగా సాగిపోతుంది. ఆమెను చూసిన క్షణంలో అతడికి కలిగిన ప్రేమ దగ్గరే ఆగిపోకుండా పెళ్లితో వారిరువురిని జతపరిచింది. ఎప్పుడు చేరిపోయారో తెలియదు. ఇద్దరు పూర్తిగా బెడ్ మీదకి మల్లెల పరిమళం మత్తెక్కిస్తూ ఉంటే ఆమె అందం ఇంకా ఇంకా మత్తులో ముంచుతుంది అతన్ని. ఆమె పెదవులతో మొదలుపెట్టి శరీరమంతా అతడి పెదవులతో పలకరిస్తూ పరిచయం పెంచుకుంటూ ఉంటే ఆమెలో కలిగే మోహం భావాలని అదుపు చేయలేక కష్టపడుతుంది ఆమె. పెట్టుకున్న నగలతో పాటు కట్టుకున్న చీర కూడా ఎప్పుడు దూరమైందో ఆమెకి. అతడి చూపికి తాళలేక సిగ్గుతో చచ్చిపోతుంది ఆమె. కానీ అతడి స్పర్శతో మళ్ళీ పుట్టిస్తున్నాడు. సుకుమారంగా సున్నితంగా ఆమెకి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా అతల్లో ఐక్యం చేసుకున్నాడు ప్రణవ్. వారి తనువుల కింద చిక్కుకుపోయిన ప్రతి పువ్వు దాని రూపాన్ని కోల్పోతూ ఇరువురి మధ్య నలిగి అల్లాడిపోతున్నది. ఆ పువ్వులకే గనుక గొంతు ఉంటే ప్రణవ్ చిలిప్పండ్లకి అతడి తాకిడికి చాలు బాబోయ్ మా వల్ల కాదు అంటూ మొరపెట్టుకునేవి. కానీ ఆమె మాత్రం చాలా ఇష్టంగా భరిస్తుంది అతడు తాకిన్ని. అతడు ఆ మొంటి మీద చేసే ప్రేమ గుర్తులు మల్లెలు తాకినంత హాయిగా ఉంది ఆమెకి. ఎందుకో మరి అతనికి ఆమె అంత ప్రియం తెలియదేమో ఇద్దరికి మనకు చెప్పటానికి. అతడి కౌగిల్లో ఆమె ప్రపంచాన్ని మర్చిపోయింది. అతడు ఆమె సాంగత్యంలో ఒంటరి అన్న భావానికి దూరమయ్యాడు. నిజానికి ఇప్పుడు కాదు, ఆమెను చూసిన దగ్గర నుండి అతల్లో ఒంటరిగా ఉన్నాను అన్న ఆలోచనే ఏ రోజు కలగలేదు. అంతగా నిండిపోయింది ఆమె అతడి తలుపుల్లో. ఆమెని ఎంతకీ వదలాలని లేదు అతడికి. కానీ అప్పటికే అతడి ప్రేమలో అలసిపోయిన ఆమెని ఇంకిబ్బంది పెట్టలేక కష్టంగా ఆమెను వదిలి అతడు పడుకొని ఆమెని అతడి మీదకు చేర్చుకొని అలసటగా నిద్రలోకి జారుకుంటారిద్దరు. ఉదయం 9 గంటలకు మెలకువ వస్తుంది. తనుకి కళ్ళు తెరవగానే ముద్దుగా నిద్రపోతున్న భర్తని చూసి ఎంత క్యూట్గా ఉన్నాడు అనుకుంటుంది. వెళ్ళి స్నానం చేసి వంటగదిలో ఉన్న వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళి మా టీ ఇవ్వుమా అని చిన్న గొంతు అడుగుతుంది. ఆవిడ సిగ్గుతో ఎర్రగా మారిన కూతురి ఫేస్ చూసి సంతోషపడుతూ కూతురి చేతిలో ట్రే పెట్టి వెళ్ళు అంటుంది. 2 కప్స్ ఎవరికి మా అని అడుగుతున్నాం. కూతురి బుగ్గలు పట్టుకుని లాగుతూ మీ ఆయనకి. ఈ రోజు నుండి నీ పనులే కాదు అబ్బాయికి కావలసినవి కూడా నువ్వే చూసుకోవాలని చెప్పి నవ్వుతూ ఉంటే అలాగే అంటూ బుద్ధిమంతురాల్లా టీ తీసుకుని ప్రణవ్ దగ్గరికి వెళ్తుంది. అప్పటికే ఫ్రెష్గా ఉన్న ప్రణవ్ తన ఎదురుగా వచ్చిన భార్యమ్మని అప్పుడే వెచ్చుకున్న గులాబీలా ఉన్న ఆమె చూస్తూ ఉండిపోతాడు. టీ తీసుకోండి అంటూ కప్ చేతికి ఇస్తుంటాను. ఆమెను కూడా పక్కన కూర్చోబెట్టుకొని అప్పుడు టీ తాగుతాడు. ఎప్పుడు లేచావు? నన్ను కూడా లేపొచ్చు కదా అంటాడు అతను. లేట్గా పడుకున్నావుగా అందుకే లేపలేదు. నేనేనా నువ్వు పడుకోలేదా లేట్గా అని అడతాడు అల్లరిగా. అతన్ని చూడలేకపోతున్న ఆమెను కప్పక్కనే పెట్టి తన మీదకు లాక్కొని ఏంటి అన్నట్లు కనుబొమ్మలు ఎగరేస్తాడు. ఏం లేదు అని చెప్తున్న ఆమెను అవును రాత్రి నేను నచ్చాను కానీ పెళ్లి ఇష్టం లేదన్నావు కదా ఎందుకు? అవును కదా అంటూ అతను అడిగాక గుర్తుకొచ్చి చిన్నగా తల కొట్టుకుంటుంది. హే ఏమైంది అని అర్థం కాకుండా చూశాడు ప్రణవ్. ఏంటి ఏమైంది? నువ్వు ప్రేమించానని ప్రపోజ్ చేసావు బాగానే ఉంది కానీ మనం లవ్ చేసుకోలేదు కదా. మనది లవ్ మ్యారేజ్ అనరెవరు అరేంజ్డ్ మ్యారేజ్ అంటారు దీన్ని అంటూ మూతి ముడుచుకుంటుంది. అర్థం కాలేదు అని అడుగుతాడు ప్రణవ్. అంటే మనం లవ్ చేసుకోలేదు కదా, ఇంట్లో తెలియకుండా చాటుగా కలుసుకోవడం, ఫోన్ మాట్లాడుకోవటం, ఎవరైనా చూస్తారేమో దొరికిపోతానేమో అని టెన్షన్ పడ్డం, సైట్ కొట్టడం ఇవేం లేవు కదా. అలాంటివి ఉండుంటే కొంచెం థ్రిల్లింగ్గా కొంచెం ఎక్సైట్మెంటు భలే ఉండేది కానీ నువ్వేమో ఇంటికి వచ్చి పెళ్లి చేసుకుంటాను అనేసావు. పోనీ అప్పుడైనా లవ్ చేసుకున్నామా అంటే అది లేదు, పెళ్లి చేసేశారు అని డిసప్పాయింట్గా అంటుంది తను. ఓ తమకు పెళ్ళి ఇప్పుడు చేసుకోవటం ఇష్టం లేదైతే సరేలే అప్పుడు లవ్ చేసుకోకపోతే ఏమైంది ఇప్పుడు చేసుకుందామంటాడు. అందరికిలా లవ్ని దానిలో ఉన్న ఫీలింగ్ని
ఎంజాయ్ చేయాలనుకున్న ఆమెని చూసి చిన్నగా నవ్వుతూ ఆమె కోరికను తీర్చాలని అవకాశం దొరకటంతో తన భార్య అని చెప్పకుండా ఉండి ఆమె అతడి కోసం పడే తపన తాపత్రయం చూస్తూ అతడికి కూడా నచ్చి ఎంజాయ్ చేస్తున్నాడు. ఇలాగైనా ఆమెలో పెళ్లికి ముందు ప్రేమించుకోలేదు అనే ఫీల్ తగ్గుతుందేమో అని చెప్పినా ఆమె మర్చిపోయిందేమో. విన్న అతడు మర్చిపోలేదు. అది ఆమెకు చెప్పి తన కోసమే అంటే ఒప్పుకోలేదు. అందుకే తనకు నచ్చిందని చెప్తాడు ప్రణవ్. అవును, నాకు ఒక డౌటు. నేను అటు తిరిగిన తర్వాత కదా నవ్వింది, మరి అది నీకెలా తెలిసింది? ఓ అదా, నేను నీకు ప్రపోజ్ చేసినప్పుడు అక్కడ చాలామంది ఉన్నారుగా. అయితే నువ్వు వెళ్ళిపోయేటప్పుడు నీకెదురుగా ఉన్న ఒక అతను నిన్ను గమనించాడట. నువ్వు వెళ్ళిపోయాక అతను నా దగ్గరికి వచ్చి కంగ్రాట్స్ బాస్, అమ్మాయి నవ్వుకుంటూ వెళ్తుందంటే నీ లవ్ సక్సెస్ అయినట్టే, ఆల్ ది బెస్ట్ అని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు తెలిసింది నీకు కూడా నేనంటే ఇష్టం ఉంది అని. అందుకే ఆ రోజే నిన్ను ఫాలో అవుతూ మీ ఇంటి వరకు వచ్చాను. మీ ఫ్యామిలీ డీటెయిల్స్ అని తెలుసుకున్నాను. ప్రతి సండే నిన్ను చూడ్డానికి ఇక్కడికి వచ్చేవాడిని. అలా వచ్చినప్పుడు ఒకరోజు మీ ఇంటికి చాలా మంది గెస్టులు వచ్చారు. వాళ్ళు నీ పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చారని తెలిసింది. అప్పుడు నాకు చాలా భయం వేసింది. నిజం చెప్పనా, అమ్మా నాన్న దూరమైనప్పుడు అలా భయపడ్డాను. మళ్ళీ నువ్వు దూరం అవుతావేమో అనుకున్నప్పుడు కలిగింది నాలో. అందుకే ఇక లేట్ చేయకూడదు అని మామయ్య గారితో మాట్లాడాను. ఆయన పెళ్లి త్వరగా చేసేస్తాను అన్నా కాదు అనంది కూడా అందుకే అంటూ ఉంటే తను కోపడతానేమో అని ఎంత భయపడ్డాడు. అతని మాటలు చెప్తూ ఉంటే వింటుంది, కానీ అతడి గుండె మీద ఉన్న తన చేతిని తాకుతున్న గుండె వేగంతో అర్థం చేసుకోగలిగింది. అందుకే ఆమె మళ్ళీ పెళ్లికి ముందు ప్రేమించుకోలేదు అంటూ అతని ముందు మాట్లాడలేదు. సారీ కన్నా అంటూ సిన్సియర్గా చెప్తుంది. ఆమె అలా చేశారని తిట్టుకున్నందుకు. సారీ నా ఎందుకంటూ మళ్ళీ ఏదో స్ట్రైక్ అయినట్టు ఏమని పిలిచావు అన్నాడు ఆతృతగా. ఏమన్నాను, కన్నా అని పిలిచాను అంటుంది సిగ్గుపడుతూ. అదేంటి కన్నా అని స్మైలింగ్ ఫేస్తో అడుగుతాడు ప్రణవ్. నువ్వేమో ప్రపోజ్ చేసి కనీసం నీ గురించి ఏం చెప్పకుండా ఉన్నావు. మరి నాకేమో నీ పేరు కూడా తెలియదుగా. అందుకే నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా ముద్దుగా కన్నాని పిలుచుకునేదాన్ని. ఎందుకో బాగా గుర్తొచ్చేవాడివి తెలుసా అంటుంది అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ. అప్పటి వరకు ఇష్టం మాత్రమే అనుకున్నాడు తన మీద ఆమెకున్నది. కానీ అది ప్రేమ అని తెలిసిన మరుక్షణం ఆమె పెదవులు అందుకుంటాడు ప్రేమగా. తను కూడా ఆమె ప్రేమ చూపిస్తుంది. అలా వారి జీవితం చాలా సంతోషంగా గడిపేస్తున్నారు. ఎవరు లేని తనకి ఆమె రాకతో అన్ని బంధాలు సంతోషాలు దొరికాయి. అతడు జాబ్ చేయాలి, తప్పదు. ఆమెను వదిలి వెళ్ళటం తనతో తీసుకుని వెళ్ళవచ్చు, కానీ అతడు స్కూల్కి వెళ్ళిపోయాక ఆమె ఒక్కటే ఉండాలి. అది నచ్చలేదు ప్రణవ్కి. అందుకే ఇష్టం లేకపోయినా తన ప్రాణాన్ని వదిలి వెళ్ళాడు తను వాళ్ళ అమ్మ నాన్న దగ్గర. ఒకరి ఆలోచనలతో ఒకరు, ఒకరి జ్ఞాపకాల్లో మరొకరు. 5 రోజులు గడపటం, 6వ రోజు రాత్రికి ఆ ముందు వాలిపోతున్నాడు అతను. అలా కొంచెం ఇష్టంగా, కొంచెం కష్టంగా, కొంచెం విరహ వేదనతో, కొంచెం తీపి గుర్తులతో ఎంతో ప్రేమని వారు సొంతం చేసుకుంటున్నారు. ఇద్దరికి ఒకరోజు పోస్టింగ్ లెటర్స్ వచ్చాయి. అది కూడా ఒకే స్కూల్లో ఇద్దరికి. అనుకోకుండా చాలా సంతోషంగా అనిపించింది. ఎప్పుడు కలిసి ఉండవచ్చు అని. ఇన్ని రోజుల దూరం తొలగిపోయినందుకు ఆ ఇద్దరితో పాటు ఇంట్లో అందరు హ్యాపీగా ఉన్నారు. 4 రోజుల్లో జాయిన్ అవ్వాలి అనగా తన స్టెప్ మీద నుండి కాలు జారి పడ్డం, కాలు ఫ్రాక్చర్ అవటంతో తనతో మెడికల్ లీవ్ పెట్టింది. తప్పక మళ్ళీ వదిలి వెళ్తాడు ప్రణవ్. తర్వాత తనకి కాలు బాలేకపోయాక తెనాలికి వస్తుంది. అప్పటికి అక్కడ ఇల్లు చూసి కావలసినవన్నీ సమకూర్చడంతో తనకి ఇబ్బంది అనిపించలేదు. తను స్కూల్కి వెళ్ళవలసిన రోజు బయట వేరే పని మీద వెళ్ళటంతో అతడు రాలేనని ఆమెను వెళ్ళమని చెప్పాడు. అలాగే ఆమె వెళ్ళి జాయిన్ అయ్యి కొత్త కాబట్టి ఎవరితో అంతగా మాట్లాడాలి అనిపించక ఊరుకుంటుంది. మరుసటి రోజు ఇద్దరు కలిసి స్కూల్కి వెళ్తారు. కానీ వాళ్ళు కలిసి రావటం ఎవ్వరూ చూడలేదు. ప్రిన్సిపల్ అందరినీ పరిచయం చేసినట్లే ప్రణవ్ని కూడా తనుజకి పరిచయం చేస్తాడు. అతడే ఆమె నా భార్య అని చెప్పాలని ఆశగా ఎదురు చూస్తూ ఉంటే అతడు తనెవ్వరూ తెలియనట్లుగా హలో ఐఎమ్ ప్రణవ్ అని షేక్ హ్యాండ్ కోసం చెయ్యి ముందుకు పెడతాడు నవ్వుతూ. అతడు అలా చెయ్యగానే షాక్తో అలాగే చూస్తూ ఉంటే అతడి వైపు ప్రిన్సిపల్కి కనిపించకుండా ఆమె కన్ను కొడతాడు. కంగారుగా చెయ్యి కలిపి అతడితో తనుజ అని చెప్తుంది. ఇంటికి వచ్చాక తనుజ అడుగుతుంది,
నేనెవరో తెలియనట్లు ఎందుకున్నావు అని. బాగుంది కదా నా భార్యని నాకు పరిచయం చేయటం, అందుకే చెప్పలేదు. చెప్పవలసిన అవసరం కూడా లేదు. ఇలాగే ఉందాం, నచ్చింది నాకు అంటూ ఆమెకు కూడా చెప్పకుండా చేశారు ప్రణవ్. అలా ఎవ్వరికి తెలియలేదు వారి భార్యాభర్తలు. ప్రజెంట్ ఈవినింగ్ లేచిన తను భర్త కావిట్లో బందీగా ఉన్న తను చూసుకొని సిగ్గుపడుతూ అతను నుదుటి మీద ముద్దు పెట్టుకొని లేవబోతూ ఉంటే వదలకుండా, నేనేం చిన్నపిల్లోని కాదు, ముద్దు పెట్టవలసింది అక్కడ కాదు ఇక్కడ అంటూ పెదవులు చూపిస్తాడు ప్రణవ్. ఇంకా చాలు బాబు, మళ్ళీ ఇప్పుడు ముద్దులతో మొదలుపెట్టి ఎక్కడ ఆపుతారో కూడా తెలియదు. పొండి అంటూ విడిపించుకొని వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తుంది. ఆమె వచ్చేటప్పటికే టేబుల్ మీద ఫుడ్ రెడీగా ఉంటుంది. ఏంటి, ఎప్పుడు ఆర్డర్ చేశారు ఫుడ్, అప్పుడే ఎలా వచ్చింది అంటుంది ఆమె. నువ్వు కదులుతూ ఉన్నప్పుడే అర్థమైంది లేస్తావని, అందుకే అప్పుడే ఆర్డర్ చేశాను. నువ్వు లేచాక వచ్చింది. ఇక్కడ సర్దుతూ ఉన్నాను అన్నాడు క్యాజువల్గా. ఆమె నిద్ర తెలుసు, ఆమె ఆకలి తెలుసు, ఆమె కోపం తెలుసు, ఆమె ఇష్టం తెలుసు, ఆమె మనసు తెలుసు. టోటల్గా ఆమెనే చదివేశాడు అతను. అందుకే అడక్కముందే ఏం కావాలో అదే చేస్తారు తనకి. వారం తర్వాత క్లాస్ చెప్తున్న తనుజ సడన్గా నేల కొరుగుతుంది. పిల్లలంతా కంగారుగా కేకలు పెడుతున్నారు. వారి అరుపులు విని పక్క క్లాస్లో ఉన్న టీచర్స్ వచ్చి చూసి తనుజ పడిపోయిందని ప్రిన్సిపల్ సార్కి ఇన్ఫార్మ్ చేస్తారు. ఆయన కంగారుగా అక్కడికి వచ్చి చూస్తారు. అప్పటికే లేడీ స్టాఫ్ తనుజని పైకి లేపి కళ్ళు తెరిపించడానికి ప్రయత్నిస్తున్నారు. బయట గోల వినిపించి క్లాస్లో ఉన్న ప్రణవ్ బయటకు వచ్చి చూస్తే ఓ క్లాస్ రూమ్ దగ్గర అంత గుమిగూడి కనిపిస్తారు. అటుగా వెళ్తున్న ప్యూన్ అడగ్గా తనుజ మేడం పడిపోయారు అని చెప్తారు అతను. ఏం విన్నాను, నేను విన్నది నిజమేనా అనుకోగానే 4 రోజులుగా ఆమెకు బాలోకపోవడం గుర్తుకు వచ్చి ఆమె ఉన్న రూమ్ వైపుగా పరుగులు తీస్తాడు. నేల మీద పడి ఉన్న తన ప్రాణాన్ని చూడగానే ఆలస్యం చేయకుండా ఆమె దగ్గరకు వెళ్ళి ఏమైంది అంటూ కంగారుగా అడుగుతాడు. అక్కడ ఉన్నవారు పిల్లలు చెప్పింది చెప్తారు. తనకి ఆ స్కూల్లో కొంచెం చనువు ఉన్నది, బాగా మాట్లాడేది శ్రీకాంత్ని. ప్రిన్సిపల్ సార్ కొంచెం మీ కారు కావాలి అంటూ ఆయన ఓకే అనడంతో, శ్రీకాంత్ సార్ ప్లీజ్ కొంచెం కారు తీస్తారా, నేను తనుజాని తీసుకువస్తానని చెప్పడంతో ప్రిన్సిపల్ దగ్గర కీస్ తీసుకొని కార్ దగ్గరికి వెళ్తాడు శ్రీకాంత్. వెంటనే తన్ను చేతుల్లోకి తీసుకుని ప్రణవ్ కూడా వెళ్తాడు. శ్రీకాంత్ ప్రణవ్ కలిసి తనుజని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. ఇక్కడ స్కూల్లో తనుజ విషయంలో ప్రణవ్ రియాక్షన్ అందరికీ షాకింగ్గా అనిపించింది. ముఖ్యంగా సంధ్యకి రాజేష్కి అంత చొరవగా హక్కుగా ప్రణవ్ బిహేవ్ చేయడంతో ఆశ్చర్యంగా అనిపించింది. కారులో తను తల అతడి ఒళ్ళో పెట్టుకుని తను తను అంటూ చిన్నగా ఆమె చెంపల మీద తడుతూ ఉంటాడు. ప్రణవ్ తనుజ మేడంని తను అని పిలుస్తున్నాడు అని అనుకుంటాడు శ్రీకాంత్. కారులో వాటర్ బాటిల్ కనిపించడంతో దాన్ని తీసుకుని కొన్ని వాటర్ తన ఫేస్ మీద చల్లి మెల్లగా తన్ను లేపుతాడు. నీరసంగా పూర్తిగా కళ్ళు తెరవలేకపోతున్న తనుకి తను అని ప్రణవ్ పిలుపు వినపడగానే కన్నా అంటూ అతన్ని చూస్తుంది. ఏమైంది, ఎందుకు పడిపోయావు అని తనని సరిగ్గా కూర్చోబెట్టి తన చుట్టూ చేయి వేసి గుండెల్లో పొదుపుకుంటూ అడుగుతాడు ప్రణవ్. తెలియదు కన్నా, చాలా సేపటి నుండి కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించింది. క్లాస్ అయిపోయాక నీకు చెప్పి ఇంటికి వెళ్దామనుకున్నాం, ఈలోగా క్లాస్లో ఉండిపోయా అంటూ అతడి చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుంటుంది. అందుకే చెప్పేది తినమని, వేషాలు ఎక్కువయ్యాయి, నా మీద అలగటం మాత్రం వచ్చు, ఏదేనంటే అంటూ ప్రేమగా కసిరిం. సరేలే, హాస్పిటల్కి వెళ్తున్నాంగా, ఏమైందో తెలుసుకుందాంలే అని ఆమె కళ్ళు తెరిచేటప్పటికీ సిమితపడతాడతను. వారి మాటలు వింటూ వాళ్ళని మిర్రర్లో చూస్తున్న శ్రీకాంత్కి ఏం అర్థం కావటం లేదు. వారిద్దరూ అంత చనువుగా ఏదో భార్య భర్తల్లా ఉన్నారేంటి, అసలు స్కూల్లో సరిగ్గా మాట్లాడుకోరు, అలాంటిది అంత ప్రేమగా మాట్లాడుకున్నారేంటి, అది కూడా అతడేమో తను అని ఆమె ఏమో కన్నా అని పిచ్చి ఎక్కుతుందేమో అనిపించింది శ్రీకాంత్ తన పరిస్థితి. హాస్పిటల్కి వెళ్ళాక తనుని డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళటంతో శ్రీకాంత్ ప్రణవ్ బయట వెయిట్ చేస్తున్నారు. డాక్టర్ చెకప్ అయిపోయాక నర్సు వచ్చి ఇక్కడ ప్రణవ్ ఎవరు అని అడుగుతుంది. అక్కడ ఉన్న ఇద్దరిని చూసి నేనే అంటూ నర్సు వెనకే వెళ్తాడు ప్రణవ్. శ్రీకాంత్కి ఏం అర్థం కాక జుట్టు పీక్కుంటాడు. తను పక్కన డాక్టర్ ఎదురుగా కూర్చుంటాడు ప్రణవ్. ఏమైంది డాక్టర్, తనకి ఎందుకు కళ్ళు తిరిగాయి అని కంగారుగా అడుగుతున్న ప్రణవ్తో
టెన్షన్ పడకండి మిస్టర్ ప్రణవ్, ప్రాబ్లం ఏం లేదు. మీ వైఫ్ ప్రెగ్నెంట్ అని గుడ్ న్యూస్ చెప్తుంది డాక్టర్. అతను విన్నది నిజమో కాదు అని. ఏంటి డాక్టర్, సరిగ్గా వినలేదు, మళ్ళీ చెప్పండి ప్లీజ్. మీ వైఫ్ ప్రెగ్నెంట్ ప్రణవ్, మీకు త్వరలో బేబీ రాబోతుంది అని రెండోసారి కూడా అదే చెప్పటంతో ఆనందంగా తన వైపు చూస్తాడు. సిగ్గుతో అతన్ని చూడలేకపోతున్నా ఆమె ఫేస్లో సంతోషం తెలుస్తుంది అతనికి. థ్యాంక్స్ డాక్టర్ అని డాక్టర్ చేతులు పట్టుకుని అతని సంతోషాన్ని ఎలా చూపించాలో తెలియట్లేదు. థ్యాంక్స్ చెప్పవలసింది నాకు కాదు అని డాక్టర్ అనడంతో తనుని నవ్వుతూ చూస్తారు ప్రణవ్. మీ వైఫ్ కొంచెం వీక్గా ఉన్నారు, సరిగ్గా ఫుడ్ తీసుకునేలా చూడండి అని కొన్ని మెడిసిన్స్ రాసి పంపిస్తుంది డాక్టర్. బయటికి వచ్చాక తనుని గట్టిగా హత్తుకొని నుదుటిన ప్రేమగా ముద్దు పెట్టి థ్యాంక్స్ రా అంటూ మళ్ళీ హక్ చేసుకున్నాడు ప్రణవ్. ఇది హాస్పిటల్ కన్నా అందరు చూస్తున్నారు అంటుంది చిన్నగా. చూడు నువ్వు, నా పెళ్ళాన్నే కదా నేను కౌగులించుకుంది, తప్పేం కాదుగా. తప్పేం కాదు, అందరిలో శ్రీకాంత్ సార్ కూడా ఉన్నారు అండంత దూరం జరుగుతారు ప్రణవ్. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక బ్లాంక్ ఫేస్తో వాళ్ళనే చూస్తున్న శ్రీకాంత్ దగ్గరికి వెళ్తారు ఇద్దరు. ఏంటి ప్రణవ్, అసలు మీ ఇద్దరింత క్లోజ్గా ఉన్నారేంటి? పోనీ లవర్స్ అనుకోవటానికి తనుజ మేడంకి స్కూల్లో జాయిన్ అవ్వటానికన్నా ముందే పెళ్లి జరిగింది అంటూ తనలో ఉన్న అనుమానం తీర్చుకోవాలని ఆరాటపడతాడు శ్రీకాంత్. అవును శ్రీకాంత్ సార్, తనుజ మేడంకి పెళ్ళి అయిపోయింది నిజమే అంటూ ఫేస్ సాడ్గా పెట్టి, అంతలోనే ఆ పెళ్లి జరిగింది నాతోనే సార్, ఆమె భర్తను నేనే అంటూ కూల్గా చెప్తాడు. అంటే ఇప్పుడు కళ్ళు తిరిగి పడిపోవటం శ్రీకాంత్ వంతు. చాలాసార్లు రాజేష్ వాసు తనుజ అందంగా ఉందని, తన్ని చేసుకున్నవాడు చాలా అదృష్టవంతుడని మాట్లాడుతూ ఉంటే అవును నిజమే అంటూ ఒకటి రెండు మాటలతో వంత పాడేవాడు శ్రీకాంత్. అందుకే భయంగా ఉంది అతడు అలా మాట్లాడిందే ప్రణవ్ దగ్గర. అలా షాక్లోనే స్టార్ట్ అవుతారు స్కూల్కి వెళ్ళడానికి. అక్క బావకి సర్ప్రైజ్ ఇద్దామని వాళ్ళని చూడాలనిపించి ఇంట్లో కాలేజ్కి వెళ్తున్నా అని చెప్పి తినాలి వస్తుంది సింధు. ప్రణవ్ వాళ్ళు వర్క్ చేస్తుంది గవర్నమెంట్ స్కూల్లో కాబట్టి తెలుసుకోవడం కష్టం కాలేదు సింధుకి. లోపలికి వచ్చి ప్యూన్ కనిపించడంతో ఆయన దేనికోసం వచ్చారు అని అడగటంతో తనుని కలవటానికి వచ్చానని, ఆమె తనుకి చెల్లెల్ని అని చెప్పింది సింధు. తను కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్తే చిన్నపిల్ల కంగారు పడుతుందేమో అని ప్రిన్సిపాల్కి చెబుదామని సింధుని పిలిపించుకొని ప్రిన్సిపాల్ రూమ్కి వెళ్తాడు. సార్, ఈ మేడం తనుజ మేడంకి చెల్లెలటం, మేడంని కలవటానికి వచ్చారు అని ఆయనకు చెప్తాడు ప్యూన్. ఆయనకు కూడా చెప్పడం కరెక్ట్ కాదనిపించి మీ సిస్టర్ చిన్న వర్క్ ఉందని బయటకు వెళ్ళింది అని చెప్తాడు. అక్క బయటికా అనుకుంటూ సరే మా బావని కలుస్తాను, ఆయన పిలవండి అంటూ ఉంటే మీ బావ ఎవరిక్కడ, ఎందుకుంటాడమ్మా అని అడుగుతాడు ప్రిన్సిపల్. మా అక్కకి హస్బెండ్ సార్, ఇక్కడ వర్క్ చేస్తున్నాడు అని చెప్పడంతో లేదమ్మా ఆయన ఇక్కడ వర్క్ చేయట్లేదు, మీకు మీ వాళ్ళు రాంగ్గా చెప్పారంటూ ఉంటే లేదు సార్ వాళ్ళేం రాంగ్గా చెప్పలేదు, మాకు క్లియర్గా తెలుసు అన్నీ అంటుంది సింధు. లేదమ్మా మీ అక్క మాత్రమే ఇక్కడ వర్క్ చేస్తుంది, అయినా ఇదేమన్నా ప్రైవేట్ స్కూల్ అనుకున్నావా, ఇద్దరు ఒకే చోట వర్క్ చేయటానికి అని ప్రిన్సిపల్ నవ్వుతాడు. హలో సార్, మాకు తెలుసు ఇది గవర్నమెంట్ స్కూల్ అని, జాబ్ ఇచ్చిన గవర్నమెంట్కి లేని ప్రాబ్లం మీకేంటి సార్, వాళ్ళిద్దరూ ఒకే చోట వర్క్ చేస్తూ ఉంటే ప్యూన్ వైపు చూసి వెళ్ళి ప్రణవ్ సార్కి చెప్పండి మీ మరదలు సింధు వచ్చింది అని. ఆ మాటతో ప్రిన్సిపల్కి ప్యూన్కి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఏంటి ప్రణవ్ మీ భావన అని ప్యూన్, ప్రణవ్ తనుజ హస్బెండా అని ప్రిన్సిపాల్ అడుగుతారు షాక్లో. అవును, ఏం మీకు తెలియదా అంటుంది డౌట్గా. లంచ్ టైం అయినా ఇంకా బెల్ మోగించలేదని స్టాఫ్లో ఒకరు వస్తారు ప్రిన్సిపల్ రూమ్కి. ఏంటి సార్ టైం అయినా లంచ్ బెల్ మోగించలేదు అంటూ ఉంటే ప్యూన్ టైం చూసి వెళ్ళి బెల్ మోగించి ఈ విషయం స్టాఫ్ అందరికీ ప్రచారం చేస్తాడు. తనుజ ప్రణవ్ వైఫ్ అండ్ హస్బెండ్ అని విన్న అందరూ షాక్కి బిగుసుకుపోయారు. రాజేష్ సంధ్య అయితే ఇది అబద్ధం, ఆ అమ్మాయి అబద్ధం చెప్తుంది అంటూ ప్రిన్సిపల్ రూమ్కి వెళ్తారు అందరూ. ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమా, తనుజ ప్రణవ్ వైఫా? ఇక ఆ షాక్లో నుండి తేరుకోలేక అడుగుతాడు ప్రిన్సిపల్. అవును నిజం చెప్పు, వాళ్ళిద్దరు భార్యాభర్తలైతే ఎవరో తెలియనట్లు ఎందుకుంటారు, నువ్వు అబద్ధం చెప్తున్నావు అంటుంది కోపంగా సంధ్య. హలో, నాకు అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు, వాళ్ళు మీకు ఎందుకు చెప్పలేదో నాకు తెలియదు, కానీ తెలియని పర్సన్స్ని నా అక్కకి భర్త అని ఎలా అంటాననుకున్నారు అంటూ తన ఫోన్లో ఉన్న ప్రణవ్ తనుజ పెళ్లి ఫొటోస్ చూపిస్తుంది సింధు. అవి చూసి అందరూ నిజమని నమ్మితే
సంధ్య మాత్రం తేరుకోలేకపోతుంది. ఏడుపు ఒక్కటే తక్కువ ఆమెకి. ఒక్కొక్కరు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు ప్రణవ్ తనుజ పెళ్లి గురించి సింధుని. అందుకే వాళ్ళ ప్రేమ పెళ్లి అన్ని వివరంగా చెప్పింది సింధు. ప్రణవ్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. అందరూ ప్రేమిస్తే సరిపోదు, ఆ ప్రేమను గెలుచుకోవాలి. అది కూడా ప్రణవ్ అంత పద్ధతిగా. నిజంగా ప్రణవ్ సంస్కారం నచ్చింది అందరికీ. అతడి ప్రేమని అర్థం చేసుకున్న తనుజ పేరెంట్స్ కూడా బాగా నచ్చారు. హాస్పిటల్ నుండి వచ్చి కార్ కీస్ ఇవ్వడానికి శ్రీకాంత్ థ్యాంక్స్ చెప్పడానికి ప్రణవ్ ప్రిన్సిపల్ రూమ్కి వెళ్తాడు. రూమ్ బయటే తను ఉంటుంది. అక్కడ గుంపుగా ఉన్న వాళ్ళని చూసి ఏమైంది అన్నాడు ప్రణవ్. అతన్ని చూసి అందరూ సీరియస్గా పెడతారు ఫేస్. సార్ కార్ కీస్ అని శ్రీకాంత్ ఇచ్చి థ్యాంక్స్ చెప్తారు ప్రణవ్. తనని చూడని ప్రణవ్ని బావా అని పిలుస్తుంది సింధు. తన్ని చూసి సింధు నువ్వేంటి ఇక్కడ అంటూ అందరి ఫేస్లు తేడాగా ఉండటంతో అన్నీ తెలిసిపోయాయి అనిపిస్తుంది. అయినా నార్మల్గానే ఉంటాడు ప్రణవ్. నువ్వేంటి ఇక్కడికి వచ్చావు, అంతా బాగానే ఉందా అని సింధు రాకకి కారణం తెలుసుకోవాలనుకుంటాడు. అంతా బాగానే ఉంది బావా, నాకే అక్కను చూడాలనిపించి వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాక నాకు మైండ్ పోయింది తెలుసా అంటూ ఫేస్ డల్గా పెట్టుకొని చెప్తుంది సింధు. అవును అక్క ఏదండంతో బయట నుండి రా అంటూ అక్కడి వాళ్ళు ఏమడక్కపోవటంతో వెళ్ళిపోతాడు వెనక్కి అందరు కూడా. అక్క అంటూ తను చుట్టుకుంది సింధు. హే నువ్వేంటి ఇక్కడ, ఫోన్ కూడా చేయలేదు వస్తున్నట్లు. అంటే బావని చూడాలనిపించింది, అందుకే వచ్చా అని కావాలని తన్ని ఏడిపించడానికి చెప్పింది సింధు. కోపంగా చూస్తున్న అక్క చీక్స్ పట్టుకొని లాగుతూ నీకోసమే వచ్చాను డియర్ అంటుంది సింధు. తన్ని చూసిన ప్రిన్సిపల్ ఎలా ఉంది ఇప్పుడు తనుజ అని కన్సర్న్గా అడుగుతాడు. ప్రాబ్లం ఏం లేదు సార్, బాగానే ఉన్నాను అంటుంది తను. అసలు ఏమైంది మేడం అంటే ఇంకొక లేడీ అడుగుతుంది. తను సిగ్గుపడుతూ కన్సీవ్ అయిన విషయం చెప్తుంది. అందరూ ఇద్దరు కంగ్రాట్స్ చెప్తూ ఉంటే తను అర్థం కానట్లు చూసింది ప్రణవ్ని. మాకన్నీ తెలిసిపోయాయి తనుజ మేడం అంటారు వాసు. జస్ట్ స్మైల్ ఇచ్చి ఊరుకుంటుంది తను. ఏంటిది ప్రణవ్ చెప్పలేదెందుకు, మీరు భార్య భర్తలని అడుగుతారు ప్రిన్సిపల్. ఆ టాపిక్ ఎప్పుడు మన మధ్య రాలేదు సార్, అందుకే నాకు చెప్పడానికి అవకాశం రాలేదు అంటే సింపుల్గా చెప్పి ఇద్దరికి హాఫ్ డే లీవ్ కావాలి అని అడిగి తను సింధుని తీసుకుని ఇంటికి వెళ్తాడు. స్టాఫ్ మాత్రం తేరుకోలేకపోతున్నారు ఈ విషయం నుండి. సంధ్య అయితే జీర్ణించుకోలేకపోతుంది. సింధు సంతోషానికి హద్దులు లేకుండా పోయింది. వాళ్ళ అమ్మ వాళ్ళకి తను ఫ్రెండ్స్కి ఫోన్ చేసి చెప్పేసింది. ఇక ఏం చేయాలో తెలియట్లేదు తనకి. వాళ్ళ అక్కకి ముద్దులు పెట్టేస్తుంది. సారీ బావా, నువ్వు ఇవ్వాల్సినవి కూడా నేనే ఇచ్చేస్తున్నా ముద్దులు అని టీచ్ చేస్తుంది సింధు. ప్రణవ్ బ్లెష్ అవుతూ కిచెన్లోకి వెళ్తాడు. ఆఫ్టర్నూన్ ఏమీ తినలేదని వేడిగా తినడానికి తనకి ఏదైనా చేద్దామని వెళ్తాడు. తను నీరసంగా ఉంది అనడంతో తనని రూమ్లోకి తీసుకువెళ్ళి రెస్ట్ తీసుకోమని సింధు వాళ్ళ బావని వెతుకుతూ వెళ్తుంది. హలో బావ ఏం చేస్తున్నావు అంటుంది హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని. మీ అక్కకి తినడానికి ఏదైనా చేద్దామని అంటాడు. ఫ్రిడ్జ్లో నుండి వెజిటేబుల్స్ బయటకు తీస్తూ ఏం అవసరం లేదు నేను చేస్తాను మీరు వెళ్ళండి అంటూ అతడి చేతిలో నుండి వెజిటేబుల్స్ తీసుకుంటూ నీకెందుకు శ్రమ సింధు, నేను చేస్తాను, నువ్వు వెళ్ళి మీ అక్కతో ఉండిపో, తన కోసమేగా వచ్చావు అంటని నవ్వుతూ. మీ ఆవిడ నిన్ను చాలా మిస్ అవుతుంది బావా, ఇక నాతో ఏం మాట్లాడుతుంది చెప్పు, అందుకే నువ్వు వెళ్ళు నేను చేస్తాను అంటూ ప్రణవ్ని బయటకు పంపించి బిజీ అయిపోతుంది. ఏంట్రా పడుకున్నావు, నీరసంగా ఉందా అని ప్రణవ్ మాటలకు లేచి కూర్చుంటూ అతడు ఆమె పక్కన కూర్చోగాని అతడి చేతిని పట్టుకొని షోల్డర్ మీద తల పెట్టుకొని సైలెంట్గా ఉండిపోతుంది. ఎంత కంగారు పెట్టావో అంటే ఆమె చేతి మీద ముద్దు పెట్టుకుంటాడు అతను. సాయంత్రానికల్లా తన పేరెంట్స్ వచ్చేస్తారు తన దగ్గరికి. కూతురు సంతోషానికి వాళ్ళు పొంగిపోతున్నారు. ఆ రోజు ఏవో పనికిమాలిన కారణాలు చెప్పి ప్రణవ్ని అల్లుని చేసుకోకుండా ఉంటే ఈరోజు తమ కూతురు సంతోషాలను చూసి వాళ్ళు సంతోషంగా ఉండగలిగే వాళ్ళు కాదు. వాళ్ళు 4 రోజులు ఉండి తనకు అన్ని జాగ్రత్తలు చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. భార్యని చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. ప్రణవ్ స్కూల్లో తన క్లాసు లేనప్పుడు తనుజతో ఉంటూ తనకి ఇబ్బంది లేకుండా చూసుకున్నాడు. ఇంట్లో కూడా ఏ పని చేయనివ్వట్లేదు ప్రణవ్, అన్నీ తానే చూసుకుంటూ. ఆమెకి అలసటగా అనిపించినప్పుడు కాళ్ళు పడుతూ ఆమె బాగున్నప్పుడు ఆమెతో కొన్ని మధుర రాత్రులను చేర్చుకుంటూ సంతోషంగా ఉన్నారిద్దరు. సంధ్య ప్రణవ్ విషయంలో తనుజను తప్పుగా అనుకున్నందుకు అలా మాట్లాడినందుకు సారీ చెబుతుంది. తెలియకేగా మాట్లాడావు వదిలేసేయ్ అంటూ చాలా నార్మల్గా తీసుకుంటుంది తనుజ. తమ ఫేవరెట్ టీచర్స్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అని తెలిసి
పిల్లలు కూడా హ్యాపీగా ఉన్నారు. అసలే ముద్దుగా బొద్దుగా ఉంటుందేమో. ఇప్పుడు ఇంకా బేబీ బంపులో చీర కట్టులో నిండుగా కనిపిస్తున్నాం. తన శ్రీమతిని చూసుకుని మురిసిపోతున్నాడు ప్రణవ్. అందరి సమక్షంలో ఘనంగా శ్రీమంతం జరిపిస్తారు. తను వాళ్ళ పేరెంట్స్. నెల నిండటంతో తను లీవ్ తీసుకుని ఇంట్లోనే ఉంటుంది. వాళ్ళ అమ్మగారు ఉండటంతో ధైర్యంగా ఉన్నాడు ప్రణవ్. ఒకరోజు ప్రణవ్ స్కూల్కి వెళ్ళాక టిఫిన్ చేసి రెస్ట్ తీసుకుంటున్న తనకి పెయిన్స్ స్టార్ట్ అవుతాయి. తను వాళ్ళ అమ్మగారు ప్రణవ్కి కాల్ చేసి చెప్పి అతడు వచ్చి తీసుకుని వెళ్ళడానికి టైం పడుతుందని ఆవిడ మెల్లగా పక్క ఇంటి వాళ్ళ సహాయంతో తనుని ఆటోలో హాస్పిటల్కి తీసుకువెళ్తుంది. ప్రణవ్ నేరుగా అక్కడికే వస్తాడు. అతడు వెళ్ళేటప్పటికే తనుని లోపలికి తీసుకువెళ్ళి టెస్ట్ చేస్తూ ఉంటాడు డాక్టర్. కొంతసేపటికి డాక్టర్ బయటికి వచ్చి నార్మల్ డెలివరీ అయ్యేటట్లు లేదు, ఆపరేషన్ చెయ్యాలి అని చెప్పటంతో దానికి ప్రణవ్ ఒప్పుకోడు. ఎలా ఒప్పుకుంటాడు? ఆమెకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో అని. వారి ప్రణయపు రాత్రులలో చాలా సుకుమారంగా హ్యాండిల్ చేస్తాడు ప్రణవ్. అతడి గోటు గుర్తులు కూడా పడకుండా. అలాంటిది ఇప్పుడు ఏకంగా కత్తిఘాట్లు పెడతానంటే ఎలా ఒప్పుకుంటాడు? అందుకే వద్దు అని చెప్పేశాడు మరో ఆలోచన లేకుండా. వద్దంటే ఎలా మిస్టర్? తనకు ప్రాబ్లం అవుతుంది. ఎందుకు అవుతుంది డాక్టర్? మీరేం చెప్పారు లాస్ట్ టైం? నార్మల్ డెలివరీ అవుతుందనేగా. మరెందుకు ఇప్పుడు ఆపరేషన్ అంటున్నారు? నేను అలాగే అనుకున్నాను ప్రణవ్. కానీ ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉంది. నార్మల్ కుదిరేలా లేదు. మీరు ఒక డాక్టర్, కుదరదని చెప్పకూడదు. నిజంగా మీకు చేత కాకపోతే చెప్పండి, వేరే హాస్పిటల్కి తీసుకుని వెళ్తాను. అంతేకాని నా భార్య ఒంటి మీద కత్తి పెట్టడానికి మాత్రం ఒప్పుకోను అని కరాఖండిగా చెప్పేస్తాడు ప్రణవ్. అతడు అంత ఖచ్చితంగా చెప్పటంతో ఆఫ్ డ్యూటీలో ఉన్న సీనియర్ డాక్టర్ని పిలిపించి 2 గంటలు కష్టపడి నార్మల్ డెలివరీ చేస్తారు డాక్టర్స్ టీం. డాక్టర్ స్వయంగా వచ్చి పన్నంటి బాబుని ప్రణవ్ చేతిలో పెడుతుంది. కంగ్రాట్స్ చెప్పి ఆమె లోపలికి వెళ్తూ ఉంటే తను ఎలా ఉంది అంటూ కంగారుతో అడుగుతాడు ప్రణవ్. మీ వైఫ్ బాగుంది మిస్టర్ ప్రణవ్, కానీ మమ్మల్ని చాలా కష్టపెట్టారు మీరు అని నవ్వేసి వెళ్ళిపోతుంది డాక్టర్. కూతురు గురించి అడగవలసింది వాళ్ళేమో మనవన్ని చూడాలనే కుతూహలంతో ఉంటే చేతిలో అప్పుడే పుట్టిన కొడుకు ఉన్న చూడకుండా భార్య గురించి అడుగుతున్న ప్రణవ్ తన అత్తమామ మరదలి దృష్టిలో అగ్రస్థానంలో ఉన్నాడు. ప్రణవ్ వారి కుటుంబంలో ఒక్కడైనందుకు వాళ్ళ అదృష్టంగా భావిస్తున్నారు. ఏ జన్మ పుణ్యమో వరమే తమ కూతురి కోసం వచ్చింది అని సంతోషపడుతున్నారు వాళ్ళు. ముద్దుగా బొద్దుగా యాపిల్ పండులా ఉన్న బాబుని చూసి మురిసిపోతున్నారు. ప్రణవ్ సంతోషాన్ని కొలవటానికి పరికరాలేమీ దొరకలేవేమో అన్నట్లుగా ఉంది అతడి సంతోషం. తనుని రూమ్కి షిఫ్ట్ చేశాక బాబుని గాయత్రి గారికిచ్చి తను కోసం లోపలికి వెళ్తాడు. చాలా వీక్ అయినట్టు కనిపించింది. ఎలా ఉన్నావు? ఇదే అతని నోటి నుండి వచ్చిన మొదటి మాట. బేబీని ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తాడనుకుంటాను. కానీ అతడు అడిగిన దానికి నవ్వుతూ తల ఊపుతుంది. 2 నిమిషాలు ఆమెతో మాట్లాడి రెస్ట్ తీసుకో అంటూ బయటకు వెళ్ళిపోతాడు ప్రణవ్. బయట తన పేరెంట్స్ కూడా వెయిట్ చేస్తున్నారని. వాళ్ళు కూడా వెళ్ళి తనని చూసి బాబుని తనకి చూపిస్తారు. విశ్వనాథ్ బయటకు వెళ్ళడంతో బాబుకు పాలు పట్టిస్తుంది గాయత్రి కూతురికి చెబుతూ. సింధు డాక్టర్కి ప్రణవ్కి తన డెలివరీ గురించి జరిగిన డిస్కషన్ చెబుతూ ఉంటుంది. బయటికి వెళ్ళిన విశ్వనాథ్ ప్రణవ్ కంగ్రాట్స్ చెప్పి, ఎందుకు రిస్క్ తీసుకుంటున్నావు? నార్మల్ అయింది కాబట్టి సరిపోయింది, లేదంటే అని ఇంకా మాట్లాడబోతూ ఉంటే, ఏం కాదు మామయ్య గారు, నాకు తెలుసు, నాకు నమ్మకం ఉంది, అందుకే అలా మాట్లాడాను. చూసారుగా రిజల్ట్ అంటాడు ప్రణవ్ ధీమాగా. అతడి ధైర్యం ఏమిటో తెలియదు, నమ్మకం ఎందుకో తెలియదు, కానీ అతని నమ్మకం మీద నమ్మకం కలిగింది విశ్వనాథ్కి. నార్మల్ డెలివరీ కావటం చేత నెక్స్ట్ డేనే ఇంటికి పంపిస్తారు. తనుజని ఇద్దరు హెల్తీగా ఉండటంతో ఇంటికి వచ్చాక వాళ్ళకు జరిపించవలసినవి అన్ని జరిపించి బాబుకి నామకరణం చేస్తారు అభినవని. తర్వాత విశ్వనాథ్కి వర్క్ ఉండటంతో ఆయన వెళ్ళిపోతారు. ఆయన ఫుడ్కి ఇబ్బంది అవుతుందని ఆయనతో సింధు కూడా వెళ్తుంది. గాయత్రి గారు వెళ్ళడానికి తను చిన్న పిల్లలతో ఇబ్బంది పడుతుందని, ఇక్కడ వాళ్ళకి తన అవసరం ఉందని వెళ్ళలేదు ఆవిడ. బాబుతో టైం తెలియట్లేదు వారికి. ప్రణవ్ స్కూల్కి వెళ్ళి రావటం, బాబుతో ఆడుకోవటం, ఇంకా గాయత్రి గారికి తనువి బాబువి పనులయ్యాక ఇంటి పనులలో బిజీగా ఉంటున్నారు. తనుకి బాబుతోనే సరిపోతుంది, కానీ రాత్రి అయితే మాత్రం భర్త కౌగిట్లో నిద్రపోవటం అలవాటు కావటంతో ఇప్పుడు విడిగా పడుకుంటూ ఉంటే నిద్ర పట్టక అతడి పక్కకు చేరిపోయింది ఆమె.
అతన్ని అల్లుకొని నిద్రపోయింది. అలా బాబుతో సంతోషంగా టైం గడిచిపోతుంది. ఈ మధ్య ప్రణవ్ లేటుగా ఇంటికి వస్తున్నాడు. అంతేకాదు ఆమె పక్కన ఉంటే కుదురుగా ఉండదని, అతడు ఎదురుగా ఉంటే దూరంగా ఉండలేనని అతడి మధ్య తన్ని పట్టించుకోవట్లేదు. బాబు ధ్యాసలో పడి ఆమె త్వరగా తెలుసుకోలేకపోయింది. తనంతట తానే అతనికి చేరువగా వెళ్తున్నా కనీసం తన వైపుకు తిరిగి తన మీద చెయ్యి కూడా వేసి పడుకోవట్లేదు అని బాధపడుతుంది తను. భర్త కౌగిల్లేక అతని మాటలు లేక ప్రేమ దొరక్క చాలా బాధగా ఉంటుంది. ఈ మధ్య తను సరిగ్గా మాట్లాడట్లేదు, తినట్లేదు, నవ్వటం కూడా లేదు. అలాగైనా అతడు అడుగుతాడేమో, తనని పట్టించుకుంటాడేమో అని. ఒకరోజు ఎప్పట్లాగానే త్వరగా ఇంటికి రాలేదు ప్రణవ్. అతడు రాలేదని గాయత్రి గారు తనుని రెడీ చేసి ఇద్దరు కలిసి బాబుని తీసుకుని గుడికి వెళ్ళి వస్తారు. అప్పటికి కూడా ప్రణవ్ రాకపోవటంతో ఏడుపు వస్తుంది తనుకి. కానీ తల్లి ముందు బయటపడడం ఇష్టం లేక మౌనంగా ఉంటుంది. ఆ అబ్బాయి వచ్చేటప్పటికి ఇంకా టైం పట్టేటట్టు ఉంది. నువ్వు తినేసే అంటే నాకు తినాలని లేదు అంటూ వెళ్ళిపోతున్న కూతురుని తీసుకువచ్చి బలవంతంగా కొంచెం తినిపించి ఆవిడ తిని తన రూమ్కి వెళ్ళి బాబుని తీసుకుంటుంది. ఎందుకు మా వాణ్ణి తీసుకుంటున్నావు? నిద్రపోతున్నాడుగా, ఏం ఏడవట్లేదు కదా అని అడుగుతుంది తను. బాబుకి 3 నెలలు వచ్చిందిగా, తను నా దగ్గర పడుకోబెట్టుకుంటాలే అంటుంది. ఎందుకు మా అలా ఉండకూడదా ఏంటి నా దగ్గర? 3 నెలలు వస్తే అని తెలియక అడుగుతుంది తను. ఉండకూడదు అని కాదు తను. బాబుకి ఇప్పటి నుండి కొంచెం కొంచెంగా అలవాటు చేయాలి పూత పాలు తాగటం. ఇంకో 2 నెలల్లో నువ్వు మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళాలి. అప్పుడు ఒక్కసారిగా అంటే చిన్నోడికి ఇబ్బంది అవుతుంది. అందుకే ఇప్పటి నుండి అలవాటు చేద్దామని. నేను చూసుకుంటాను, నువ్వు కంగారు పడకు. ఒకవేళ బాగా ఏడిస్తే అప్పుడు తీసుకొస్తాను నీ దగ్గరికి. అది కాదుమా, పగలంతా పనిచేసి బాగా లెసిపోతున్నావు. మళ్ళీ వీడితో రాత్రి నిద్ర కూడా లేకపోతే ఎలామా నీ ఆరోగ్యం పాడవుతుంది. ఏం కాదు, నా మనవడు బంగారు కొండ, నన్ను అసలు ఇబ్బంది పెట్టడు. అచ్చం వాడి నాన్నలాగానే అంటుంది గాయత్రి. అంటే ఏంటిమా, నేను ఇబ్బంది పెడుతున్నానా నిన్ను? నేను అలా అనలేదు, వీడి నాన్న పెట్టాడు అన్నాను అంటూ మనవన్ని ముద్దు చేస్తుంది. సరే నీ ఇష్టం అంటే అయిష్టంగానే చెప్తాను. నేను వీడిని చూసుకుంటాను, నువ్వు అబ్బాయి సంగతి చూసుకో, ఇబ్బంది పెట్టకు అని నవ్వుతూ వెళ్ళిపోతుంది బాబుని తీసుకుని. నేను ఇబ్బంది పెడుతున్నానా? ఆయనే నన్ను పెడుతున్నాడు అంటూ లోపలికి వెళ్ళి పడుకుంటుంది తను. కొంతసేపటికి ప్రణవ్ రావటంతో అతడికి భోజనం పెడుతుంది గాయత్రి. తను బాబు పడుకున్నారా అత్తయ్య గారు అని అడుగుతాడు. ఆ పడుకున్నారు బాబు, ఇంతకుముందే అంటుంది గాయత్రి. సారీ అత్తయ్య గారు, ఈరోజు లేట్ అయింది, మిమ్మల్ని కష్టపెడుతున్నాను అంటాడు గిల్టీగా. కష్టం ఏముంది బాబు, నేనేమి అప్పుడే నిద్రపోను గాని ప్రణవ్ తినడం అయిపోవటంతో అన్ని సర్దే పనిలో ఉంటారా ఆవిడ. ప్రణవ్ రూమ్కి వెళ్ళి చీకటిగా ఉన్న లైట్ వేస్తే బాబుకి మెలకువ వచ్చే అలవాటు ఉండటంతో లైట్ వేయకుండా అలవాటైన రూమ్ కావటంతో అందులో బయట నుండి కొద్దిగా లైటింగ్ రూమ్లో పడ్డంతో ఆ వెలుగులో తన డ్రెస్ వేసుకుని చేంజ్ చేసుకుని వస్తాడు. రోజుగానే పడుకున్న అతడికి కొంత సమయానికి ఏదో తేడాగా అనిపిస్తుంది. పక్కన బాబు లేనట్లుగా బెడ్ ఖాళీగా కనిపిస్తుంది. తరిమి చూస్తే నిజంగానే బాబు లేడక్కడ. అది అడగటం కోసం తన్ని మెల్లగా తట్టి లేపుతాడు. చిన్న అలికిడికి లేచి తను అతడు పిలుస్తున్న పల్లకుండా ఉండటంతో ఏమైందో అని భయంతో ఆమెకి దగ్గరగా జరుగుతాడు. తను తను అని పిలుస్తూ కదుపుతున్న మెలకువగా ఉంది కూడా పలకట్లేదు అని అర్థమైంది అతడికి. అందుకే బలంగా ఆమెని అతడి వైపుకు తిప్పుకున్నాడు. ఏమైంది, ఎందుకలా ఉన్నావు అంటూ తను చెంపల మీద ప్రేమగా చెయ్యి వేసి అడుగుతున్న అతడి చేతిని తను కన్నీటి తడి తగలడంతో కంగారుగా లేచి లైట్ ఆన్ చేస్తాడు. అప్పుడు చూస్తాడు ఆమెను చీకట్లు కనిపించలేదు సరిగ్గా. డెలివరీ అయిన దగ్గర నుండి రోజు శారీస్ కట్టుకుంటుంది తను, బాబుకి పాలివ్వటానికి వీలుగా ఉంటుందని. ఈ రోజు కూడా అలాగే అనుకున్నాడు అతడు తను తాకినప్పుడు. కానీ ఆమె రోజులా లేదు అనిపించింది అతడికి. రోజ్ పింక్ కలర్ సిల్క్ శారీలో నిజంగా రోజులా ఉంది తను. దానికి తోడు తల్లిండా మల్లెపూలు పెట్టుకుని ఉంది. అర్థం కాలేదు, అంత బాగానే ఉంది మరి తనెందుకు ఏడ్చింది అనుకుంటూ. అప్పటికే లేచి కూర్చొని ఉన్న ఆమె పక్కన కూర్చుంటాడు ప్రణవ్. ఏమైంది, ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నావు, ఒంట్లో బాగులేదా అని ఆతృతగా అడుగుతాడు ప్రణవ్. అయినా ఏం మాట్లాడకుండా కనీసం ప్రణవ్ని చూడకుండా కాళ్ళు 2 దగ్గరకు పెట్టుకొని 2 చేతులతో కాళ్ళు చుట్టుకొని కూర్చొని ఉంటుంది తను. ఎందుకే ఇలా ఉన్నావు, నేను గమనిస్తున్నాను,
వారం నుండి సరిగ్గా లేవు నువ్వు. బాబు వల్ల కలిగిన అలసట అనుకొని ఊరుకున్నాం. సరిగ్గా తినడం లేదని అత్తయ్య చెప్పారెందుకు? ఎప్పుడు నవ్వుతూ కనిపించే నువ్వు నేను రాగానే ఎదురొచ్చే నువ్వు నాకు కనిపించట్లేదు. ఎందుకే అని తనుని దగ్గరికి తీసుకోబోతే ఇష్టం లేనట్లుగా ఫేస్ పక్కకు పెట్టుకుంటుంది తను. ఎందుకనేది తెలియదు కానీ అతడి మీద కోపంగా అలిగిందని అర్థమైంది అతడికి. ఆమెను తన వైపుకు తిప్పుకొని, అలిగావా? సరే బ్రతిమలాడతాను. కోపంగా ఉన్నావా నా మీద? సరే అది కూడా పోగొడతాను. కాని కారణం చెప్పవే అని బుజ్జగింపుగా అడుగుతాడు అతను. అతడు అలా అడగగానే ఉండలేకపోయింది చెప్పకుండా. అందుకే తన మనసులో బాధని అతని ముందు పెట్టింది. కన్నా, నువ్వు నన్ను అసలు పట్టించుకోవట్లేదు. ఎందుకు? నేనేం చేశాను? ఇది వరకులా నాతో ఉండట్లేదు. ఇంటికి కూడా త్వరగా రావట్లేదు. వచ్చినా నా దగ్గర ఉండవు. సరే అని వదిలేసి నీ దగ్గరికి వస్తున్నా ప్రతిరోజు. నీ గుండెల మీద తప్ప నిద్రపోని నన్ను కనీసం నా చుట్టూ నీ చేతులు కూడా వేయకుండా ఏం పట్టినట్టుగా అటు తిరిగి నిద్రపోతున్నావు. ఎందుకు చెప్పు? నన్ను అవాయిడ్ చేస్తున్నావు అంతలా. మళ్ళీ నన్నే ఏమైంది? ఎందుకలా ఉన్నావు అంటూ అడుగుతున్నావు. రివర్స్లో అంటుంది ఏడుస్తూ. పెళ్లికి ముందు కన్నీళ్లు పెట్టుకోకుండా చూసుకుంటాను అని తను తండ్రికి మాట ఇచ్చాడు అతను. ఇప్పుడు అతడి కారణంగానే కన్నీళ్లు పెట్టుకుంటుందంటే తట్టుకోలేకపోతున్నాడు. ఆ మాటల్లోనే తెలుస్తుంది అతడి వల్ల ఆమె ఎంతలా మానసికంగా బాధపడుతుందని. అది తెలుసుకోలేకపోయినందుకు తన మీద తనకే కోపం వస్తుంది. తను ఫేస్ చేతుల్లోకి తీసుకుని తన కళ్ళు తుడిచి సారీరా అంటాడు సీరియస్గా. అంతే అతడి గుండెల్లో ఒదిగిపోతుంది గువ్వ పిల్లల అతన్ని చుట్టుకొని. నిన్నెందుకు అవాయిడ్ చేస్తాన్రా? నీకు తెలియదా నాకు నువ్వంటే ప్రేమ మాత్రమే కాదు, పిచ్చని ప్రాణమని. మరెందుకు నన్ను పట్టించుకోకుండా దూరం పెడుతున్నావు? నిన్ను దూరం పెట్టలేదే, నేను దూరంగా ఉన్నాను నీ హెల్త్ కోసం. దాన్ని నువ్వు పట్టించుకోవట్లేదు అనుకుంటున్నావు అంటే అని అడుగుతుంది. అతడు చెప్పింది సరిగ్గా అర్థం కాక. నీకు తెలుసుగా నిన్ను చూస్తూ నీ కుదురుగా ఉండలేనని అంటాడు ఆమె కళ్ళలోకి చూస్తూ. అని మాత్రం అంటుంది తను. మరి ఇలాంటి పరిస్థితుల్లో నిన్ను నేను కష్టపెట్టలేనుగా. నువ్వు డెలివరీ అయ్యాక చాలా వీక్ అయిపోయావు. మళ్ళీ బాబుకు పాలు ఇస్తూ వాడిని చూసుకుంటూ ఎంత కష్టపడుతున్నావో చూడకపోయినా తెలుసుకోగలను. నువ్వు నా పక్కకు వచ్చినప్పుడు నేను నిన్ను పట్టించుకోవట్లేదు అని అంటున్నావు. మరి నేను నిన్ను పట్టించుకోకుండా ఉండడానికి ఎంత కష్టపడుతున్నానో తెలుసా? నిన్ను అంత దగ్గరగా పెట్టుకొని దగ్గరికి తీసుకుని పడుకోవట్లేదన్నావు. దగ్గరగా ఉంటే నేను కుదురుగా ఉంటానా? నేను ఉండాలనుకున్నా నా చేతులు ఊరుకుంటాయా? చెప్పు, నీకు తెలుసుగా అని అడుగుతాడల్లరిగా. తను మాత్రం శ్రద్ధగా వింటుంది అతడు చెప్పేది. ఇక లేట్గా ఇంటికి రావటం అంటావా? శ్రీకాంత్ గారు వర్క్ చేస్తున్న ట్యూషన్లో మ్యాథ్స్ చెప్పడానికి టీచర్ లేరంటే అక్కడ క్లాసెస్ చెప్తున్నాను. అదెందుకంటావేమో, నా మైండ్ డైవర్ట్ చేసుకోవటానికి. త్వరగా ఇంటికి వచ్చి కూర్చున్నాననుకో, నిన్ను చూస్తూ నేను ఉండలేను కుదురుగా. ఒకవేళ ఉన్నా ఎంతసేపు ఉండగలను చెప్పు? అత్తయ్య గారు కూడా ఉన్నారింట్లో. మరెప్పుడు నీ వెనక తిరుగుతూ ఉంటే ఆవిడ ముందు అత్తయ్య ఎంత అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. అందుకే నేను ఇబ్బంది పెట్టకూడదు అని నన్ను నేను బిజీ చేసుకున్నాం. ఇవన్నీ చెప్పాలనుకోలేదు. నువ్వు నా గురించే ఆలోచిస్తూ ఉంటావని. తమరేంట్రా అంటే ఏదో ఊహించుకుంటున్నావు అంటే ఇప్పుడు అలగటం ప్రణవ్ వంత అవుతుంది. ఏం మాట్లాడాలో తెలియక భర్తను అర్థం చేసుకోకుండా మాట్లాడి అతని మనసు కష్టపెట్టినందుకు సిగ్గుగా అనిపించింది ఆమెకు. సారీ అని చెబుతుంది చిన్నగా. నాకు నీ సారీ ఏం వద్దు అంటూ ఆమెని దగ్గరికి తీసుకుని, చూడు బంగారం, ఇంకొకసారి ఇలా ఎప్పుడు ఆలోచించకు. నేను నిన్ను అవాయిడ్ చేస్తున్నాను అనుకొని నీలో నువ్వు బాధపడకు సరేనా అని. అసలు నాలో సగమై నువ్వుండగా నేను నిన్ను ఎలా దూరం పెట్టగలను చెప్పు? అన్నీ నువ్వే అనుకునేవాణ్ణి, అందరినీ నీలోనే చూసుకునేవాణ్ణి. నీకు దూరమే బతకగలనా? నువ్వెప్పుడు నాలోనే ఉంటావు. పిచ్చిగా ఆలోచించకే అంటూ లాలనగా చెప్తాడు అతను. అంటూ తల ఊపి అతనికి దూరం జరిగి ఇక పడుకో, చాలా లేట్ అయింది అంటూ తను కూడా పడుకుంటుంది. అతడు కూడా లైట్ ఆఫ్ చేసి పడుకున్న తర్వాత గుర్తు వస్తుంది. బాబు గురించి అసలు గుర్తులేదు అతడికి. తనకేమైందో అన్న ఆలోచనలో బాబు గురించి మర్చిపోతాడు ప్రణవ్. తను బాబు ఎక్కడో కనిపించలేదు. నేను వచ్చాక అత్తయ్య గారిని అడిగితే పడుకున్నాడని చెప్పింది. మరిక్క లేడు అని అడుగుతాడు ప్రణవ్. అమ్మ తీసుకుంది అంటూ జరిగింది చెప్తుంది తను. చిన్నగా నవ్వుకుంటాడు ప్రణవ్. చీకట్లో తెలియలేదు తనుకి. మెల్లగా ఆమె నడుము మీదకు చేతులు పోనిస్తాడు. తన మనస్సు ఏదో ఆలోచనలో ఉండడంతో అటు తిరిగి పడుకుంటుంది ఆమె.
ఇంకొంచెం ముందుకు వెళ్తూ ఆమె నడుము వంపుల్లో ముద్దు పెడతాడు. నిద్రపోకన్నా అంటూ చిన్నగా కసిరి వెళ్ళకిలి పడుకుంటుంది చిరాకులో నిద్రపట్టక. ఆమె ఇటు తిరగటంతో చీరలో నుండి అతడి చేతిని ఆమె ఎద మీదకి తీసుకువెళ్లి నిలుపుతాడు. ఆ స్పర్శతో ఆమె తేరుకునేలోగా చీరని నడుం మీద లేకుండా పూర్తిగా తీసేసి ఆమె నడుం మీద తలపెట్టుకుని పడుకుంటాడు ప్రణవ్. అతడు అంత ఇష్టంగా దగ్గరికి వస్తే కాదనలేకపోతుంది ఆమె. నిజం చెప్పాలంటే అతడి స్పర్శతో ఆమె ఎప్పుడు పరవశించిపోతుంది. అటువంటిది అతడి స్పర్శ ఆమె కూడా అతడి తల్లోకి చేతులు పోనిచ్చి ప్రేమగా నిమురుతూ ఉంటే మీసాలతో గిలిగింతలు పెడుతున్నాడు ఆమె నడుం మీద. కన్నా ప్లీజ్ వద్దు అంటుంది మెలికలు తిరుగుతూ. ఏంటి వద్దు? మా అత్తగారంత కష్టపడి అబద్ధాలు చెప్పి మరి నిన్ను ఒప్పించి బాబుని తన దగ్గర పెట్టుకున్నది. నేను నిన్ను వదిలిపెట్టడానికి కాదే. అదేంటి అబద్ధం చెప్పడం ఏంటి? అబద్ధం కాదనుకో ఓ కారణం, ఆవిడ చెప్పిందే చెప్పని కారణం ఇది అంటూ ఆ మీద ప్రేమగా దండయాత్ర మొదలు పెడతాడు. దాదాపు 5-6 నెలలుగా ఉన్న దూరం వారి మధ్య దొరికిన అవకాశం వదులుకుంటాడా అల్లరి ప్రణవ్ బాబు? ఆమె పాదాల దగ్గర నుండి తల వరకు ముద్దుల వర్షం కురిపిస్తూ మత్తుగా అల్లుకపోతున్నాడు ఆమెని. ఆమెను తనలో అణువణువున కలుపుకుంటూ ఆమెకి అతడి పట్ల కలిగిన భావనని దూరం చేస్తున్నాడు. అలా వారి ఇరువురి కలయిక మధురంగా మారుతుంది ఆ రాత్రి. చాలా రోజులకు జరిగిన వారి కలయిక కొంచెం ఇబ్బందిగానే అనిపించింది ఆమెకి. అందుకేనేమో అతడు దూరంగా ఉన్నది అనుకుంటూ అతడి కోసం ఇష్టంగా భరించింది. కానీ అతడి ప్రేమ ఆ ఇబ్బందిని కూడా మరిపించేలా ఉంటుంది, అది ఆమెకు తెలుసు. తనువుల తాపం తీరాక ఆమెను అతడి ఎదపై చేర్చుకుని చేతులతో బంధించి ఇన్ని రోజుల ఎడబాటును దూరం చేసుకున్నారిద్దరు. చూసిన వెంటనే ప్రేమ కలగటం, ఆ ప్రేమని పెళ్లి అనే బంధంతో ముడివేసుకుని అనుక్షణం ప్రేమని పంచుకున్నారిద్దరు. ఈ జన్మలో వేసిన 7 అడుగుల బంధం 7 జన్మల బంధంగా మారాలని వారి కోరిక. ఆమెకి అతడే ప్రపంచం, అతడికి ఆమె లేని ప్రపంచంతో పనిలేదు. అతడికి ఆమె సమస్తం. అతడల్లరి ఆమె దగ్గర మాత్రమే, అతడి ప్రేమ ఆమెకు మాత్రమే సొంతం. ఆమె బలపుపై సర్వాధికారాలు అతడివే. వారి ఇరువుల ప్రేమకు గుర్తుగా నిలిచాడు అభినవ్. వీళ్ళిలాగే ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనం కూడా కోరుకుందాం. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.